శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 2 ఫిబ్రవరి నుండి 8 ఫిబ్రవరి వరకు కూడా వారం రోజులు ఎలా ఉండబోతున్నాయి, గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఇస్తే మన ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూసి చెప్తానండి. మన ఆది ఆస్ట్రాలజీలో ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్, అనేక రకాలుగా ఒడుగు ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదా, మంచి మంచివన్నీ అవన్నీ మనం చేస్తామండి. మీకు ఏమాత్రం అవకాశం చెప్పించుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. మేషరాశి వాళ్ళకి గురుచంద్రుడు కాంబినేషను ద్వితీయ భావంలో ఉన్నారు. అంటే చంద్రుడు గజకేసర యోగంతో ఉండడం వలన, చంద్రుడు ఎగ్జాల్టేషన్లో రోహిణి నక్షత్రంలో ఉండడం వలన 6th and 7th డేట్స్లో మీకు చాలా బాగుంటుంది. అంటే మీకు రావాల్సిన ధనయోగం బాగా ఉంటుందండి. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. సంతానం లేని వాళ్ళకి పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బంధువుల్లో మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్, ప్రఖ్యాతి ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. అంతేకాదండి, వేళపడ్డ భోజనం వస్తుంది. ఎక్కడున్నా సరే మీకు ఫుడ్కి లోటు ఉండదు అని తెలుస్తుంది శాస్త్రం. సరే, అలాగే గురు ప్రభావం వలన కుమారులు కూడా మంచి సత్సంతానము, మంచి కుమారులు కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాకుండా కుజుడు 3వ భావంలో ఉండడం వల్ల ఎక్కువగా తరచు అనమాట ఎక్కువగా ప్రయాణాలు చేయడము, షార్ట్ జర్నీస్ చేయడము, మీ తోబుట్టు వలన ముఖ్యంగా మీ తమ్ముళ్ళని కలవడము, మీరు సలహాలు ఇవ్వడము వాళ్ళకి అద్భుతంగా ఉందండి. 3వ భావంలో కుజుడు అంటే సైన్స్ గ్రూపులు చదువుతారుంటాయి. మీరు బహుశా మీ జాతకంలో కూడా చూసుకోండి. 3వ భావంలో కుజుడు అంటే సైన్స్ గ్రూపులు చదవడానికి అవకాశం ఉంది. సైన్స్ గ్రూపులు చదువుతున్న వాళ్ళకి ఇప్పుడు బాగా మంచి యోగవంతంగా ఉందని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే 4th భావాధిపతి కూడా ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే వాహనాలు కొనుక్కోవాలన్నా, ఆభరణాలు కొనుక్కోవాలన్నా మీకు ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. సంగీత సాధన చక్కగా సక్సెస్ అవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే పంచమ స్థానాన్ని కూడా శని చూడడం వలన కొద్దిగా మీకు సంతానం విషయంలో, అంటే సంతానం కలగడం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి. 6వ భావంలో కేతు ఉన్నాడండి. 6వ భావంలో కేతువుకి గురుదృష్టి ఉంది, పర్ఫెక్ట్గా గురుదృష్టి ఉంది. అంటే ఈ రాజకీయ రంగంలో కానీ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి సక్సెస్ అవ్వాలంటే 6th భావం కూడా చూస్తాం. కరెక్ట్గా 6th భావం బాగుంది. అంటే మంత్రి పదవులు రావాలన్నా, మంత్రాలు సిద్ధించాలన్నా చక్కగా ఉంది. అంతేకాకుండా సాహిత్య రంగం, కళారంగం కూడా 5వ భావం చూస్తుంటాం. కళారంగంలో కూడా విశేషమైన ప్రతిభ కనబరుస్తారు. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అభివృద్ధి ఉంటుందండి. ధనం రావడానికి అవకాశం, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడానికే అవకాశాలు ఎక్కువనే. అంతేకాదండి, స్టాక్ మార్కెట్లో కూడా మీకు ధనం కలగడము, ధనం రావడము, అలాగే సంపదలు పెరగడము, ఈ కుజుడు కారకత్వాలు కానీ ఫైనాన్షియల్ విషయాల్లో కానీ, ఫైనాన్స్ సంబంధించిన వాటిలో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు చక్కగా భవిష్యత్తు ఉంటుంది. ఏదేమైనా భాగ్యస్థానానికి కూడా గురుదృష్టి ఉంది. అంతేకాకుండా సప్తమాధిపతి శుక్రుడు కూడా 10వ భావంలో ఉన్న యోగిస్తాడు. ద్వితీయాధిపతి 12వ భావంలో ఉన్నా కూడా ఫారిన్ యోగమే. ఎంత డబ్బులు వచ్చినా సరే అంత డబ్బులు కూడా స్పెండ్ థ్రిఫ్ట్, మీరు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మీ ఇంట్లో శుభకార్యాలు, వివాహ వేడుకలు, శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. 9th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు. 9th హౌస్ లార్డ్ కూడా ద్వితీయ భావం ఉండడం వల్ల విదేశీ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే చదువు రీత్యా, విద్య రీత్యా అని అర్థం, విద్య రీత్యా, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము, అలాగే మీ పర్సనల్ విషయాల రీత్యా విదేశాలు వెళ్ళడము, విపరీతమైన ధనయోగం కలగడము, అలాగే పుణ్యనది స్నానాలు, గంగా స్నానాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము మీకు జరగబోతుందండి. బహుశా మీరు ఈ గంగా త్రివేణి సంగమం అంటారు చూసారా, ప్రయాగరాజ్, బహుశా కుంభమేళలో మీరు స్నానం చేయడానికి అవకాశం రావచ్చేమో, భగవంతుడి యొక్క దయ. సరేనండి, దశమస్థానం చూసుకుందాం. దశమస్థానం రఘుబుధుడికి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది. అలా రఘుబుధుడి దశమంలో ఉండి గురుదృష్టి ఉందంటే డాక్టర్స్ బాగుంటుందండి. అలాగే ఆడిటర్స్కి బాగుంటుంది. చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, CA, ICW అంటాం కదా, CMA, వాళ్ళకి ఆడిటింగ్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు వాళ్ళు. దశమస్థానంలో రఘు ఉన్నాడంటే దిగ్బలుడు. అంటే గవర్నమెంట్ ఆడవాళ్ళకి చెప్తానంటే గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటారు సార్, వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ గవర్నమెంట్ జాబులు పనిచేసే వాళ్ళకి
ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో ప్రమోషన్స్, మీ పై అధికారుల చేత మెప్పు అవన్నీ కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. వాళ్ళక్కడ డెవలప్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్, డబ్బులు, హోదా అవన్నీ వాళ్ళకి ఏమీ మాత్రం లోటు లేదు. అలాగే ఆస్ట్రాలజర్స్ జాతకాలు చెప్తారు, జాతక బ్రహ్మలు మీరే. వాళ్ళకు కూడా వాగ్ధాటి, వాక్శుద్ధి దశమంలో రఘుబుద్ధుల వల్లనే గురుదృష్టి వలన కలుగుతుంది అని ఖచ్చితం. సైంటిస్టులకి వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. సైన్స్ గ్రూప్ చదివే వాళ్ళకి చాలా అద్భుతం వెళ్తారు ఉంటాయండి. దశమంలో రఘుబుద్ధులకి గురుదృష్టి ఉందంటే లాయర్స్ వాళ్ళకి కూడా మంచి యోగం కలగడానికి అవకాశం ఉంది. లాభంలో శని మంచివాడు కాదు, లాభంలో శని మంచివాడు కాదు, కానీ లేట్గా స్లోగా మీకు డెవలప్మెంట్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు చేస్తున్న ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కానీ, కోల్ ఇండస్ట్రీస్లో కానీ, ఈ సాఫ్ట్వేర్ బిజినెస్లో కానీ, రియల్ ఎస్టేట్ కానీ వీటిలో బాగా సంపాదించుకుంటారు, కానీ స్లోగా ప్రాఫిట్ స్లో అయిపోతూ ఉంటాయి. చంద్ర రాహులు 4th house లార్డ్ ఇన్ 4th house ఇన్ 12th house భారీ యోగం. చంద్ర రాహులు శుక్రుడుగా కలిసాడు. శుక్రుడు అంటే చంద్రుడేమో యాక్చువల్గా మీకు చంద్రుడు కలవడం, రాహుతో కలవడం వల్ల మీకు ఏంటి సన్మానాలు జరుగుతాయండి. ఎక్కువగా దేవుళ్ళకి సంబంధించినవి, దైవ దర్శనాల కోసము, దైవ దర్శనాల యొక్క మీకు అంటే దేవాలయాలకు కానీ, అన్నదానానికి కానీ, దేవాలయాలకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు సక్సెస్ అవుతారు. విదేశ పర్యటన చేస్తారు. సప్తమాధిపతి 12వ భావంలో కూడా ఉన్నాడు. సో ఈ విధంగా మీకు బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని ఎన్ని విధాలుగా పూజిస్తే అన్ని విధాలుగా మీకు అద్భుతమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. వృషభ రాశి, మీ రాశిలోనే గురుచంద్రులు ఉండడము, గజకేసరి యోగంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే చంద్రుడు కూడా మీకు అద్భుతంగా ఉచ్చస్థితిలో ఉండడము, 6, 7వ తారీఖున 6th and 7th డేట్స్లో మీకు ఉచ్చస్థితిలో ఉండడం మంచి యోగం కలుగుతుంది. సన్మానాలు జరుగుతాయి. ముఖ్యంగా మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది. మీ కోరికలు, స్థిరమైనటువంటి అభిప్రాయాలు, స్థిరమైనటువంటి ఆదాయము, ఎక్కువగా డెవలప్మెంట్స్ మీకు ఉన్నాయి. మీ నేమ్ అండ్ ఫేము, పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అంటాం, అది ఖచ్చితంగా మీకు ఉంది. మీ రాశి వాళ్ళకి 12th house లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంతేకాకుండా విపరీతమైన ధనయోగం, ధనం ఉంటుంది, ఖర్చు పెట్టేస్తుంటారు, ధనాన్ని ఖర్చు పెడుతుంటారు. అయినా 2nd house లార్డ్ కూడా బాగున్నాడు. 2nd house లార్డ్ కూడా బుధుడు మీకు భాగ్యంలో ఉన్నాడు, అద్భుతంగా బాగున్నాడు. సరే, ద్వితీయ భావంలో కుజుడు ఉంటే ఏమవుతుంది, కొద్దిగా చదువులకు ఇబ్బంది కలిగించడము, ఫ్యామిలీ విషయంలో కొద్దిగా ఆటంకాలు కలిగించడము, విదేశ పర్యటన చేయడము, దాని ద్వారా ధనం ఖర్చు అవ్వడము, ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త చూసుకోవడం జరుగుతుంది. ఏదైనా 4th భావం చూసుకుంటే మీకు చదువు విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారు. అలాగే మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిందే. కానీ మాతృప్రేమ మీ మీద ఎప్పటికీ తగ్గదు, చాలా అద్భుతం. అంతేకాకుండా పంచమ స్థానంలో కుజుడు ఉన్న కేతు ఉండడం వల్ల, కేతు గురుదృష్టి. యాక్చువల్గా పంచమ స్థానంలో మీ జాతకంలో చూసుకుంటే పంచమ స్థానంలో కేతు ఉన్నాడంటే ఆడపిల్ల కలగడానికి అవకాశం ఉంటుంది, కొద్దిగా లేట్ అవుతుంది. కానీ గురుదృష్టిలో ఉంది కాబట్టి పుత్రిక సంతాన యోగం అద్భుతం కలగడమే కాకుండా కేతు ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. అలాగే పొలిటికల్ రంగం అని. అంతేకాకుండా సినిమా రంగం, కళారంగం అంటామండి, సంగీతం, సాహిత్యం, నృత్యం అంటాం కదా, వీటిలో డబ్బింగ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా పంచమ భావం బాగుందంటే ఖచ్చితంగా కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రేమగా మీరు ఉంటారు, అందరితో ప్రేమగా ఉంటారు, ఎక్కువ మాట్లాడుతుంటారు. ధర్మకార్యాలు, శుభకార్యాలు వాటంతా అవే బ్రహ్మాండంగా మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మాట నేర్పడతనం మీకు బాగా వచ్చండి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే మన బాగుంటుందని మీకు బాగా తెలుసు. అద్భుతంగా మీరు రాణిస్తారు. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్ అంటాం కదా, స్టాక్ మార్కెట్లో కూడా మీకు చాలా కలిసి వచ్చే అంశమనే చెప్పచ్చు. 7వ భావాన్ని గురుడు చూస్తున్నాడు, చంద్రుడి దగ్గర చూస్తున్నాడు. అంటే షార్ట్ జర్నీస్ ఉండడము, దూర ప్రాంత ప్రయాణాలు ఉండడము, త్వరగా శుభముహూర్తాలు, శుభకార్యాలు, శుభవార్తలు వినడం జరుగుతుంది మీరు మీ ఇంట్లో. అలాగే వివాహ వేడుకలు కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంచి మంచి సంబంధాలు రావడానికి, వివాహాలు కుదరడానికి 7వ భావం అంటే గురుడే కారకుడు. 7వ భావం చూస్తున్న గురుడే కారకుడు అవుతాడు. 7వ ద్వితీయ భావంలో ఉన్నాడు. ఓకే, ఆ పక్క పెడితే భాగ్యస్థానంలో రవి బుధులు గురుదృష్టి ఉంది. అలా ఉంటే చాలా అదృష్టం అండి. భాగ్యస్థానంలో కనుక రవి బుధులు ఉంటే ఈ డాక్టర్స్కి కానీ, లేకపోతే ఈ ఆడిటర్స్ కానీ, ఆడిటర్స్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంట్స్ అంటాం కదా, ఆడిటర్స్ వాళ్ళకి చాలా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. రవి బుధులకు గురుదృష్టి ఉంది కాబట్టి ఈ అడ్వకేట్స్ కానీ, రవి కారకత్వాలు, గురుడు కారకత్వాలు ఉన్నటువంటి బిజినెస్ బాగా వాళ్ళందరికీ డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే ముందు బ్యాంకింగ్ రంగం అనవచ్చు, ఎడ్యుకేషన్ సంస్థ అనవచ్చు, ఫార్మా రంగం అనవచ్చు, రియల్ ఎస్టేట్ రంగం అవ్వచ్చు, ఇలా బిజినెస్లు వాటికి డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా దశమ స్థానంలో శని ఉన్నాడంటే, దశమ స్థానం భాగ్యాధిపతి దశమంలో ఉంటే
శని ఉన్నాడంటే మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దశమ శని ఉన్నాడంటే రాజకీయ రంగంలో పలుకుబడి, రాజకీయ రంగంలో పదవులు మీ జాతకాలు రీత్యా వస్తాయి, అవకాశాలు ఉంటాయి. తర్వాత దశమ స్థానం శని అంటేనే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉద్యోగాలు ఆడవాళ్ళకి చెప్తున్నానండి. మీకు గవర్నమెంట్ జాబుల కోసం ట్రై చేసేవాళ్ళు, సివిల్ సర్వీసెస్ కానీ, లేకపోతే మీరు గ్రూప్స్ రాస్తారు సరే వాటికి కానీ, మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా రాసే ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే ఇంటర్వ్యూస్ కూడా మీ జాతకాల రీత్యా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. దశమ శని మంచి బాగుంటుందండి. ఆయనే కదా పొలిటికల్ రంగంలో పదవులు ఇప్పించడానికి దశమ స్థానంలో శనే కదా. సరే అది పక్కన పెడితే లాభంలో చంద్రరాహులు శుక్రుడు ఉన్నాడు. అదృష్టం చంద్రరాహు లాభంలో ఉన్నాడంటే గ్రేట్ అండి. అంటే చంద్రరాహులు గ్రేట్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ప్రయాణాలు చేయడము, మంచి జరగడము, సో వార్తా సంస్థలో పని చేయడము, భార్యాభర్తల కంటే ముందర భాతృస్థానం అంటారు సరే, వాళ్ళు మీ తోబుట్టు వాళ్ళకి చాలా బాగుండడము, అక్కయ్యలకి అన్నయ్యలకి అలాగా అదృష్టం ఉంది. మీ రాశ్యాధిపతి ఉన్నాడు కదా శుక్రుడు లాభంలో ఉన్నాడు, ఉండడం వల్ల శుక్ర రాహుల్ కాంబినేషన్, ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, లేకపోతే మీ సినిమా రంగం ఉంటుంది కదా టెలివిజన్ రంగంలో బాగా రాణించడము. అలాగే మీనరాశి కూడా శుక్రుడు అవడం వల్ల, రాహువు కూడా ఉండడం వల్ల మీరు తీర్థయాత్రలు గురువు గారితోటో పీఠాధిపతులతోటో గంగా స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అలాగే తీర్థయాత్రలు అంటే మన కుంభమేళ అంటాం కదండి, ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో మీరు స్నానాలు చేయడం అవకాశాలు మీకు ఉన్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా మీ రాశి వారికి చాలా బాగుంది. వృషభ రాశి వారికి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యనారాయణుడి యొక్క ప్రభావం మీ మీద ఉంటే అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. మిథున రాశి వాళ్ళకి కుజుడే మీ రాశిలో ఉన్నాడండి. అంత అద్భుతం కాదు, వక్రగతిలో ఉన్నాడు కాబట్టి రిట్రోగ్రేషన్లో ఉన్నాడు. సో కొద్దిగా కోపము, ప్రతి పనిలోనూ చికాకులు, మనస్పర్ధలు ఇటువంటివన్నీ ప్రతి వాడికి ఉంటాయండి. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ సెకండ్ హౌస్ లార్డ్ మాత్రము 12వ భవనం ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సెకండ్ హౌస్ లార్డ్ 12 ఇంట్లో ఉన్నా, 12 ఇంటి వాడు 2 ఇంట్లో ఉన్నా జనరల్గా వాళ్ళు విదేశ పర్యటన చేస్తారు. దూర ప్రయాణాలు విదేశాల్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో నివసిస్తారు కూడా అని చెప్పచ్చు. అంతేకాకుండా మీకు ధనం ఎంత వస్తుందో అంతకంటే రెట్టింపు ఖర్చు కూడా ఎదురకుండా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. కేతువు కూడా 4th భవనంలో ఉంటే చదువు చదవకూడతారు కదా. కానీ ఇక్కడ ఏమైంది గురుదృష్టి కూడా ఉండడం వలన చక్కటి సంగీత విద్య, చదువు, మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, తల్లిగారి యొక్క మాతృప్రేమ మీ మీద అద్భుతంగా ఉంటాయి. అంతేకాకుండా వ్యవసాయదారులకు కూడా వాళ్ళ పంట పొలాలు బాగా సక్సెస్ అవ్వడానికే, ధనం రావడానికే అవకాశం ఉంది. మీకు పుత్ర సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. స్టాక్ మార్కెట్లో కూడా మీకు కలిసి వచ్చే అంశం అనే చెప్పచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో స్టాక్ మార్కెట్లో వాళ్ళకి కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా సప్తమ స్థానాన్ని కుజుడు చూడడం వలన, సప్తమాది వ్యయభావాలు ఉండడం వలన కొద్దిగా దోషం ఉంటాం కదా, అంటే వివాహ శుభకార్యాలు కొద్దిగా లేట్ అయిపోతూ ఉండడము, దగ్గరికి వచ్చిన సంబంధాలు మీ జాతకాల రీత్యా సులువు అయిపోవడాలు జరుగుతుంటాయి. తర్వాత భార్యాభర్తల యొక్క విషయంలో ఖర్చులు అధికంగా ఉండడము, మనస్పర్ధలు రావడము, చిన్న దూరంగా ఉండడము అవకాశం ఉంది. కానీ సప్తమ స్థానం అధిపతి వ్యయభావం ఉండడం వలన తప్పేం లేదండి. చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు 6th and 7th. యోగానే ఇస్తాడు, భార్యాభర్తల విషయంలో యోగానే ఇస్తాడు. అష్టమ స్థానంలో రవిబుధులు. అష్టమ స్థానం రవిబుధులు అంటే బుధాదిత్యం కాదండి. అష్టమ స్థానం రవిబుధులు అంటే విదేశాల నుంచి ధనయోగం, ప్రభుత్వం చేత సన్మానం, ఇది దీర్ఘాయుర్దాయము, ఆయుష్ పెరగడము. మీ జాతకంలో కూడా చూసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉండడము, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి అష్టమ స్థానానికి మీకు ఫైనాన్స్ రంగంలో కూడా మీరు ఒక మంచి శ్రద్ధావస్థలు బాగా రాణించడానికి మీరు ఆ రంగంలో ఉంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా భాగ్యాధిపతి భాగ్యస్థానంలో శని ఉన్నాడంటే జనరల్గా ఏంటంటే ఫ్లైట్లు ఎక్కించి విదేశాలకు వెళ్ళడము, సన్మానాలు జరగడము, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి శివాభిషేకాలు చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు చేసుకోవడము, అమ్మవారికి ఆశీస్సులు పొందడం. శని భగవానుడు భాగ్యంలో శని అద్భుతంగా యోగాన్ని ఇస్తాడండి. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ విదేశాలు వెళ్తారు. శని భగవాన్ అలా మీరు చేస్తుంటాడు. అంతేకాకుండా తీర్థయాత్రలు చేయించడానికి కూడా కారణము ఆయనే. తీర్థయాత్రలు కానీ ఈ కొంతమంది టెంపుల్స్కి వెళ్తారు కదండి, ఆ టెంపుల్స్కి వెళ్ళడం కానీ, కాశీక్షేత్ర దర్శనాలు కానీ, త్రివేణి సంగమం, ప్రయాగరాజ్ అదృష్టం వెళ్ళడం, అవన్నీ కూడా గొప్ప అదృష్టం కిందే మనం భావించవచ్చు. శని మీకు అద్భుతమైన యోగాలు కలిగించాడు. ముఖ్యంగా మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోను, సిమెంట్ పరిశ్రమలోను, తర్వాత సాఫ్ట్వేర్ రంగ పరిశ్రమల్లోనూ, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాల్లోనూ,
ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చే అంశంగా చెప్పచ్చు. దశమంలో చంద్ర రాహు శుక్రులు అద్భుతం అండి. 10th హౌస్ లార్డ్ అండ్ మీకు పంచమాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల చక్కటి ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉద్యోగంలో స్థిరత్వం మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువ అండంలో ఏమాత్రం సందేహం లేదు. బాగుంది కూడా. ఎందుకంటే శుక్ర రాహులు దశమంలో ఉన్నారంటేనే ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఎక్కువగా ఫ్లైట్లు ఎక్కుతూ ఉంటారు. చంద్ర రాహులు ఉన్నారంటే మీకు ఏదో పనుల మీద, అంటే న్యూస్ గ్యాదరింగ్ కోసమనో, అయితే న్యూస్ సంపాదించడం కోసమనో, ఏదో షూటింగ్లు తెచ్చాయని టెలివిజన్స్ ఉంటాయి కదండి, ఆ చంద్ర రాహులు కాబట్టి మీరు ఫ్లైట్లు ఎక్కడము, నీటి మీద ప్రయాణం చేయడము, లేకపోతే మీ శుక్ర రాహుల వలన కూడా మీ తోబట్టు వాళ్ళకి అద్భుతంగా ఉండడము. 10th భావం ఉంది కాబట్టి మీకు మీరు చేస్తున్న ఉద్యోగ భద్రత ఎక్కువ ఉండడము. సినిమా రంగంలో కూడా శుక్ర రాహువులు, సినిమా రంగం, టెలివిజన్ రంగంలో కూడా మీకు ప్రతిభ కనపరచడము, ప్రమోషన్స్ అంటే ధనం పెరగడం, మీ ఫిల్మ్స్ వాటిని ప్రమోట్ చేయడం అనమాట అంటాం. దాని బాగా డెవలప్మెంట్స్ మీకు బాగున్నాయి. చేతి నిండా డబ్బు ఉండడానికి అవకాశం ఉంది. అంటే అష్టమస్థానంలో రఘుబుధులు, భాగ్యంలో శని, లాభస్థానంలో రాహు. లాభంలో ఉన్న రాహు విశేషమైన సంపదలు ఇస్తాడనలో సందేహం లేదు. అంతేకాకుండా చంద్రగురు ఉన్నారండి, ద్వితీయాధిపతి 12 భావంలో ఉండడం, గురుచంద్రుడు ఉండడం, గజకేసర యోగం ఉండడం వలన భార్యాభర్తల విషయంలోనూ మీరు చేస్తున్న ఉద్యోగం అనుకుందాం, ఉద్యోగంలో కలిసి వచ్చే అంశం చెప్పచ్చు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులకి చాలా బాగా కలిసి వస్తుంది అని తెలిసిపోతుంది. ఎందుకంటే శని ప్రభావం భాగ్యంలో ఉన్నాడు కదా. సో ఈ విధంగా మీ మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా శని భగవానుడు అలాగే రాహువు వీళ్ళిద్దరూ కూడా మీకు యోగాన్ని కలిగిస్తుంటారు. శుక్రుడు వల్ల మీకు అద్భుతం ఫలితాలు కలుగుతాయి. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల మిథున రాశి వాడికి భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుంది. కర్కాటక రాశి అండి, కర్కాటక రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ అంటే ఆర్థికంగా ఏమాత్రం ఇబ్బంది పడరో వాళ్ళు చాలా మంచి యోగమే. కాకపోతే అంటే శని భగవానుడు, శనీశ్వరుడు ద్వితీయ స్థానం చూడడం వలన కొద్దిగా ఆలస్యం అవుతుంది. మీ డబ్బులు రావడంలో ఆలస్యం అవడం జరుగుతుంది. అలాగే మీకు గాయకులకు మాత్రం ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, అక్కడ ఉండడానికి కొద్దిగా కష్టపడవలసి వస్తుంది. ఏదేమైనా మీ కేతు ఉన్నాడు సరే, ఆయన బాగా యోగిస్తాడండి. ఎందుకు యోగిస్తాడు? 3వ భావంలో ఉండడం వలన, గురు దృష్టి కూడా ఉండడం వలన ఖచ్చితంగా మీకు మంచి వాహన యోగాలు, అదృష్టాలు, మంచి తెలివితేటలు, అంటే మీ జనరల్ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అంటాం కదా, అది అద్భుతంగా ఉండడము, మీ ఆలోచనని కార్యరూపంలో దాల్చడము, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండడము, సాహసం, ధైర్యం, సాహసం ఉంటాం కదా చేస్తారు. అలా మీరు చేస్తూ సాహసం కూడా చేస్తూ ఉంటారు. 3వ భావం మీకు మీ కర్కాటక రాశి వాళ్ళు చెప్పక్కర్లేదు కదండి, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకు బాగా ఉంది కదా. అలాగే 4th హౌస్ లార్డ్ మంచివాడు కాదు, అయినా మీకు 4th హౌస్ లార్డ్ బాగున్నాడండి, భాగ్యంలో ఉన్నాడు. అంటే చక్కటి చదువు వస్తుంది, మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. అలాగే రైతులకు కూడా మంచి సంతోషకరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 4th భావం బ్రహ్మాండంగా ఉంటుందండి. అంకే చెప్పాలంటే 4th భావాధిపతి ఉండడం బాగుండడం వల్ల వస్త్రాలు, ఆభరణాలు, సంగీతాలు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. పంచమస్థానాన్ని కూడా మీకు గురుడు చూడడం వలన పంచమాధిపతి ఏ భావంలో ఉన్నాడు అంటే సంతానం వలన ఖర్చులు అధికంగా ఉంటాయండి మీకు. అంతేకాకుండా పెళ్ళిళ్ళు అవ్వడము ఇవన్నీ కూడా వాటి వలన కూడా మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదేమైనా మీరు సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చే అంశమనే చెప్పచ్చు. పంచమస్థానం పర్ఫెక్ట్గా బాగుంది. ముఖ్యంగా వీళ్ళు ఉంటారు స్టాక్ మార్కెట్ ఉంటారు కదా, వాళ్ళకి ఫైనాన్స్ సంబంధించిన వాటిలోనూ, ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన వాటిలోనూ, భూములు వాటిలోనూ ఇవన్నిటి కూడా వాళ్ళకి కలిసి వచ్చే అంశము. ప్రాఫిట్స్ రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సప్తమాసాలు రఘుబుద్ధులు మంచిదే ఉన్నాయి. సప్తమస్థానం రఘుబుద్ధులు అంటే అందమైన భర్త, అందమైన భార్య రావడము, మీ వ్యాపార విస్తరణ చేసుకోవడము. సప్తమస్థానం కళత్ర స్థానము, విజయస్థానము, అదృష్ట స్థానం ఉంటాం, విజయం, సక్సెస్. రఘుబుద్ధులు ఉన్నారు అంటే మీ 2nd హౌస్ లార్డ్ సప్తమలో ఉన్నాడు అంటే మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా, మీ భార్యాభర్తల ద్వారా, మీ అనురాగం ద్వారా, అదృష్టం ద్వారా ధన సంపాదన పర్ఫెక్ట్గా మీకు ఉంది. అష్టమ స్థానంలో శని ఉండడం వలన కొద్దిగా మీకు ఆరోగ్యం మీకు ఎప్పటి నుంచో చూసుకున్నారనుకోండి, ఇంకా కొద్దిగాలమే మార్చిలో అయిపోయిందంటే హాయిగా ప్రశాంతంగా ఉంటారు. అయినా శనీశ్వరుడికి మనం తైలాభిషేకం చేసుకోవడము, శనీశ్వరుడిని పూజించడం వల్ల మనకి యోగాలే కలుగుతాయి. ఇంకా భాగ్యంలో మీ రాశాధిపతి చంద్రుడు భాగ్యంలో లేడండి, రాహుతో కలిసి ఉన్నాడు. చంద్ర రాహులు భాగ్యంలో ఉండి శుక్రుడితో కలిసి ఉన్నాడు. అంటే ఎందుకంటే 11 ఇంటి వాడు పరివర్తనలో ఉన్నారు శుక్ర రాహులు, అది మర్చిపోకూడదు మనం. అంటే భాగ్యం అనేది ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. భాగ్యం అంటే అదృష్టమే, అదృష్టమే ఎప్పుడు ఉంటుందండి. చంద్రరాహులు ఉన్నారంటే ఫ్లైట్లో తిరుగుతారు, విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి, విమానాల్లో ఉండే వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, వాళ్ళ వ్యవస్థలు బాగా డెవలప్ అవ్వడము, మీరు ఏ చిన్న బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో డెవలప్ అవ్వడము, మిల్క్ బిజినెస్ వాళ్ళకి
అలాగే ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వస్త్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి చాలా చక్కటి అవకాశం బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది. శుక్రుడు ఉన్నాడు కాబట్టి కళారంగం, శుక్ర రాహులు కలిసి ఉంటే కళారంగం, కళారంగం అంటే 4th భావం కాబట్టి. సో కళారంగంలో బాగా మీరు డబ్బులు సంపాదించడము, పేరు ప్రఖ్యాతులు సంపాదించడము మీకు బాగా ఉంటుందండి. సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి అంత వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశము. ధనయోగం బాగా ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారంలో 2 నుంచి 8 వరకు కూడా గంగా స్నానాలు కానీ, సముద్ర స్నానాలు కానీ, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ మీరు చేయబోతున్నారు. అంతేకాకుండా హరిద్వార్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇంకా చెప్పాలంటే ప్రయాగరాజ్ త్రివేణి సంగమం, అంటే గంగా, యమున, సరస్వతి నదులు కలయిక కదండి. అక్కడ మీరు స్నానం చేయడానికి అవకాశాలు రాబోతున్నాయేమో. కుంభమేళ జరుగుతాం కదండి, ఏమో అవకాశాలు వెళ్ళొచ్చేమో. సరే, మీకు అది అదృష్టం కలిగింది. కానీ 10th భావం మాత్రం కొద్దిగా కష్టపడాలండి. ఉద్యోగ విషయంలో మీరు కష్టపడితే తప్ప ఏమాత్రం ఉద్యోగాలు దొరకవు. ఉద్యోగం పోతే కష్టమే. కానీ లాభస్థానంలో అదృష్టం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది 6వ తారీఖు 7వ తారీఖున చంద్రగురులు కలిసి ఉండడం అదృష్టం. అంటే మీ చేస్తున్న బిజినెస్ 9th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు కదా, విపరీతంగా బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగం కానీ, అయితే కొంతమంది ఎడ్యుకేషన్ అంటారు సరే, విద్యా సంస్థల్లో పనిచేసేవాళ్ళు కానీ, బ్యాంకింగ్ రంగంలో పనిచేసేవాళ్ళకి కానీ, అలా మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో పనిచేసే వాళ్ళకి, సాఫ్ట్వేర్ వాళ్ళకి ఈ 11వ భావం అంటే పనిచేసే వాళ్ళకంటే లాభాలు బాగా గడిస్తారు. భాగ్యస్థానము, లాభస్థానము మీకు ఎక్కడ చెడిపోలే. భాగ్యమే, అదృష్టం, లాభమే. అంటే మీరు అనుకున్న దానికంటే, ఊహించని దానికంటే ఎక్కువ ఫలితాలు బాగా ఉంటాయి. బంధువులతో ఆనందంగా గడతారు, ఒక ఎక్స్ట్రాడినరీ. కానీ అత్యంత రాజాకారుడు కుజుడు వెళ్ళిపోయి మీకు వైభవంలో ఉండిపోవడం తప్పండి. యాక్సిడెంట్ సంబంధించిన వ్యవహారాలు జరుగుతాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పై కుజుడు వైభవంలో ఉండడం వల్ల ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన పూజించడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి ధనం విషయంలో అంటే ఫైనాన్షియల్గా ఎదుగుదల ఉంటుంది. అంటే మీకు రావాల్సిన ప్రమోషన్స్ కానీ, మీకు రావాల్సినటువంటి బిజినెస్లో కానీ, దేంట్లో సంపదలు కానీ తగ్గవు. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అండి అదృష్టం కదండి. పిలిచి మరీ భోజనం పెడితే అదృష్టం మీరే ఉంటుంది. ఇది బాగా ద్వితీయభావం బాగుంది. సంగీతంలో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మీరు బాగుంటారు. బంధువులంటే ఇష్టపడుతుంటారు మీరు. బంగారం ఆభరణాలు అంటారు కదా, అవి మీకు అవకాశం ఉంది. అలాగే చదువు విషయంలో కూడా మీకు బాగా రావడానికి అవకాశం ఉంది. అందరికీ వచ్చేస్తున్నాయా? రాదండి, ఎవ్వరికీ రాదు. ముఖ్యంగా ఇదంతా చెప్పేదంతా కూడా ఏ ఒక్కరి ఉద్దేశం చెప్తుంది కాదు. ముఖ్యంగా మీకు కూడా ఎవరికి కాదండి. ఏంటంటే ఇదంతా కూడా తెలుసుకోవడం కోసమే. మొత్తం అంతా కూడా మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఈ గోచార ప్రకార ఫలితాలు మీరు తిట్టవలసిన అవసరం లేదు. అంటే మీరు జనరల్గా మనం నాలెడ్జ్ కోసమే, నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్ కోసం వింటాం. దాంట్లో మంచిని గ్రహించాలి, అంతే నా అభ్యర్థన, అంతే. సరే, అది పక్క పెడితే ముఖ్యంగా మీ చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి. 4th హౌస్ లార్డ్ బాగున్నాడు. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ముఖ్యంగా సంగీతంలో ఉన్నారంటే 4th భావం గురుడు చూస్తాడు కదా, సంగీతం విద్వాంసులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే రైతులకు మాత్రం రైతులకి మంచి యోగం కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్ ఉన్న వాళ్ళకి కూడా ధనయోగము ఈ వారంలో కలగడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా 6వ భావంలో రవి బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. 6వ భావంలో రవి బుధులు అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ, అంటే ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా రవి ఏంటంటే మీరు ఉద్యోగం కోసం ప్రయత్నాలు గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఏదైనా ఎగ్జామ్స్ రాయడము, ఇంటర్వ్యూస్కి వెళ్ళడం చేస్తారు కదా, మీ జాతకాల రీత్యా సక్సెస్ అవుతారు, అవకాశాలు ఉన్నాయి. అలాగే రవి బుధులు ఉండడం 6వ భావంగా ఉండడం వల్ల మేనమామలు బాగా ఉండడము, అలాగే మీకు రోగ బాధలు కానీ, రుణ బాధలు కానీ అటువంటి వాటిలో తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే లా సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. ఏదైనా 7వ భావం శని, 8వ రాహు, ఎప్పటి నుంచో చెప్తున్నాం కదండి, తప్పు. 7వ భావం శని అంటే దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోవడము, ఆలస్యం అయిపోవడము, అతను రాకపోవడము శని ప్రభావం. అలాగే శని ప్రభావం వల్ల భార్యాభర్తల విషయంలో కానీ, మీ బిజినెస్లో కానీ కొద్దిగా డల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, 8వ స్థానంలో చంద్ర రాహులు ఉన్నారు, శుక్రుడు ఉన్నాడు 8వ స్థానంలో.
అష్టమ స్థానంలో చంద్ర రాహువులు అనేవాళ్ళు మీ 12th హౌస్లో అష్టమంలో ఉన్నాడు కాబట్టి విదేశ పర్యటన ఉంటుంది. శుక్ర రాహువులు అనే చంద్రుడు కాంబినేషను హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికే అవకాశాలు ఉంటాయి. శరీరంలో పీడ, కొంచెం నీటి గండము కొంచెం ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, భయపడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు మంచి ఏం చేస్తారంటే మీ న్యూస్ సంబంధించినటువంటి వార్తలకు సంబంధించిన వాటి కోసం ప్రయాణాలు చేస్తుంటారు. అదే టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ప్రయాణాలు చేయడము, అవి న్యూస్ గ్యాదర్ చేయడము అవన్నీ శుక్రరాహులు అని జరుగుతుంది. ఏదైనా 10th భావం బాగుందండి మీకు. 10th భావంలో గురుచంద్రులు ఉన్నారు అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ రియల్ ఎస్టేట్ కాదు కదండి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి గురుబలం కూడా బాగుండాలి. సో గురుబలం బాగుంది కాబట్టి మీకు తప్పకుండా ఉద్యోగాలు రావడము, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, పై అధికారుల చేత మీకు బ్లెస్సింగ్స్ ఉండడం కూడా జరుగుతుంది. ఏదైనా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే గురు కార్యకర్తలు, ఎడ్యుకేషన్ విద్యా సంస్థలు వాళ్ళకి, వేద పండితులకి, వాళ్ళకి ఈ 10th భావం గురుబలం ఉందంటే జనరల్గా లాయర్స్ అంటాం, అడ్వకేట్స్, వాళ్ళకి వాళ్ళ వాదన, వాళ్ళ గురు బలం ఉండాలి కదండి. వాళ్ళకి అద్భుతంగా బాగా యోగిస్తాడని చెప్పచ్చు. అలాగే ధనయోగం కూడా బాగా కలుగుతుంది. ఇంకా లాభస్థానంలో లాభంలో కుజుడు చెప్పాల్సిన పని లేదండి, అద్భుతం. మీరు అత్యంత రాజయోగకారకుడు, మీకు 11వ భావంలో ఉన్నాడు కాబట్టి మీ వ్యాపారాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ అంటాం కదా, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగం బ్రహ్మాండంగా భూమిగా ఉంటుంది. వాటికి మంచి బాగా కలిసి వస్తుందండి. సింహరాశి వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది. సో ఈ విధంగా చాలా బాగుంది. ముఖ్యంగా అమ్మవారిని మీరు ఎక్కువ పూజించాలండి. దుర్గా అమ్మవారిని కానీ, అదే లలిత అమ్మవారిని కానీ, మీ ఏ దేవత ఇష్టమైతే ఆ దేవుణ్ణి మీరు పూజించడం వల్ల మంచి సర్వశుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కన్యారాశి వాళ్ళకి ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు అని మీ రాశిలోనే కేతు ఉండడం వల్ల మీ కానీ ఇబ్బందులు ఉంటాయేమో అనుకుంటారు, కానీ ఏం ఉండవండి. గురుదృష్టిలో ఉంది కాబట్టి చక్కగా ప్రశాంతంగా ఉంటారు. కాకపోతే అష్టమ స్థానాన్ని చూడడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి, అనారోగ్యంగా ఉంటారు, కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ధన విషయంలో మీరు ఏమాత్రము ఇబ్బంది పడరు. మీ వ్యాపారాల ద్వారా, మీ భార్యాభర్తల యొక్క అనురాగం ద్వారా ధన సంపాదన ఉంటుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతూనే ఉంటుంది. మీ తమ్ముళ్ళని కలుస్తారు, తోబుట్టులను కలుస్తారు. ఒక విధంగా చెప్పాలంటే వే ఆఫ్ లివింగ్ స్టైల్ మీకు చాలా బాగుంటుంది. ఆలోచన ధోరణి, చక్కటి ఆలోచనలు, ధైర్యము, సాహసము, ముందుకు దూసుకుపోవడము, వాహనాలు ఇవన్నీ కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజుడు కూడా ఖచ్చితంగా అంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తాం. మీ రాశి వాళ్ళకి మీ జాతక ప్రకారం మారిపోతుంది. కుజుడు 4th భావం చూడడం వల్ల కొద్దిగా మీరు చదువు విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కొంత నెమ్మదిగా ఉంటుంది. కానీ మీకు భూముల విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు. భూములు కానీ, లేకపోతే వాహనాలు కానీ, ఇళ్ళు కానీ కొనుక్కుంటారు కదా, బాగుంటుంది. ఏదైనా పంచమ స్థానంలో రవి బుధులకి గురు దృష్టి పర్ఫెక్ట్గా బాగుంది. ఉంటే ఏమవుతుందండి, చాలా చక్కగా ముఖ్యంగా ఈ ICWC అంటారు కదా, ఆడిటర్స్, వాళ్ళకి చక్కటి అదృష్టం కలగడము, యాస్ట్రాలజర్స్, మీకే వేద పండితులు కాదండి, మీ జాతక బ్రహ్మలు వాళ్ళకి చాలా బాగుండము, ఫైనాన్స్ సంబంధించిన విద్య బాగా రావడము, తల్లిగారికి ప్రేమ మీకు ఎక్కువ ఉండడము. పంచమస్థానం రఘుపతికి గురుదృష్టి ఉంది కాబట్టి కదండి మీరు కళారంగంలో అభివృద్ధికరంగా ఉండడము. కళారంగంలో మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్, సంగీతం అవ్వచ్చు, సాహిత్యం అవ్వచ్చు, నృత్య కళాకారులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అద్భుతంగా మీకు రాణిస్తారు. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. 6వ భావంలో శని కొద్దిగా రోగ బాధలు, రుణ బాధల నుంచి విముక్తి కలిగిస్తూ ఉంటాడు. ఆయన 6వ భావంలో ఉన్నాడంటేనే హర్షయోగం కదా, హర్షయోగాన్ని ఇస్తుంటాడు. జాలి, దయ, శత్రువులు లేకుండా ఉండడము, సేవకాజనం ఉండడము, దృఢంగా ఉండడము, ఆరోగ్యంగా ఉండడము, అదృష్టవంతులుగా ఉండడము శని వల్లే కలుగుతుంది. 6వ భావంలో శని గవర్నమెంట్ ప్రొఫెషన్లో కారకుడవుతాడు. ఉంటాయి గవర్నమెంట్ ప్రొఫెషన్ అంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. సివిల్ సర్వీసెస్ కానీ, మీ గ్రూప్స్ కానీ ఇవి రాస్తుంటారు కదా, మీరు బాగా అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడానికి కూడా కారణము శని, అద్భుతం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 7వ స్థానంలో చంద్ర రాహు శుక్రులు ఉన్నారు. ఇది రాహు అనేవాడు తప్పు. చంద్ర రాహువుల వలన శుక్రుడు వచ్చే స్థితిలో ఉండడం వలన కొద్దిగా అవయోగా నుంచి బయటపడతారు. అంటే అవయోగం అంటే చెడు ప్రభావం నుంచి, చెడు అంటే బ్యాడ్ ఈవెంట్స్ నుంచి మీకు భద్రత కలుగుతుంది. 9th హౌస్ లార్డ్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే శుక్రుడితో గురుడు కలిపి పరివర్తనలో ఉన్నారు. అంటే శుక్రుడి ఇంట్లో గురుడు, గురుడు ఇంట్లో శుక్రుడు. అదే ఏదేమైనా చంద్ర శుక్రుల వలన మీకు శుభకార్యాలు జరుగుతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి, వివాహాది వేడుకలు జరగడానికి
ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా సప్తమ స్థానం అంటే మనము అదృష్ట స్థానము, కళత్ర స్థానము అంటాం కదా, అవన్నీ మీకు చంద్రశుక్ల వల్ల కలుగుతున్నాయి. మంచి అద్భుతం. పైగా వాహనాలు, ఆభరణాలు మీ జాతకాలు ఇచ్చి ఉంటాయి సుమా. నేను చెప్పేవని చెప్తూ ఉంటా, అది కొంతమంది జరుగుతూ ఉంటాయి. ఏంటంటే చంద్రశుక్ల వలన ఆభరణ యోగం కలుగుతుంది. ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, మంచి వస్త్రాలు, భార్యాభర్తల యొక్క అనురాగం బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఏమవుతుందంటే శని ప్రభావం అష్టమ స్థానానికి ఉండడం వలన హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. జాగ్రత్తగా ఉండాల్సిందే కన్యా రాశి వాళ్ళకి. అందుకనే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్న వాళ్ళకి, శనీశ్వరుడు ఆరాధన చేసుకున్న వాళ్ళకి, శని జపం కానీ శని మంత్రం ఓం శం శనీశ్వరాయ నమః అని మూలమంత్రం జపించే వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. భాగ్యంలో చంద్రగురులు వీళ్ళొక్క చాలు కదండి మీకు, ఈయన వీళ్ళిద్దరు చాలుగా. అంటే భాగ్యంలో చంద్రగురులు ఉన్నారంటే యోగమే. అంటే చక్కటి విద్యని ఇస్తారండి వాళ్ళు. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలను ఇస్తుంటారు. అలాగే అక్కడ సన్మానాలు జరుగుతూ ఉంటాయి. భాగ్యంలో గురుడు ఉన్నాడంటేనే లక్ష్మీ స్థానం అంటాం. చక్కటి పుత్ర సంతాన యోగము, అదృష్టము, మీరు చూస్తున్న వ్యాపారాభివృద్ధి, బ్యాంకింగ్ రంగము, ఈ సాఫ్ట్వేర్ రంగాలు, ఈ రియల్ ఎస్టేట్ రంగాలు అంటాం కదా, కోలు సంబంధించి కోలు కాదు కానీ బట్ బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, సిఐసిడబ్ల్యూఏ, వాళ్ళకి మంచి పవర్ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. అంటే భాగ్యస్థానంలో గురుడే యోగాన్ని ఇస్తాడు. అలాగే పుణ్య నది స్థానాలు, గంగా స్థానాలు, త్రివేణి సంగమ స్థానాలు ఏమో చూద్దాం, వెళ్ళొచ్చేమో మీరు. అలాగే అంటే ప్రయాగరాజ్ అంటాం కదా, అక్కడ వెళ్ళి మీరు స్నానాలు చేయడము అవన్నీ జరగడానికి అవకాశాలు భగవంతుడు మీకు ఇస్తాడండి. శివుడు భగవంతుడి వాళ్ళు వెళ్ళాలని కోరుకుంటున్నా. సరే, అది పక్క పెడితే దశమంలో కుజుడు దిగ్బర్త్వం ఉంటాడు. అష్టమాధిపతి కదా, కొద్దిగా మీ జాబ్లో ఇబ్బంది కలిగిస్తుంటాడు. కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కుజుడికి సాఫ్ట్వేర్ సంబంధించిన వాడు కాబట్టి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ సాఫ్ట్వేరు, కంప్యూటర్ హార్డ్వేరు ఇవన్నీ అంటుంటాం కదా, కుజుడు కారకత్వాలు బాగా బ్రహ్మాండంగా దశమస్థానంలో దిగ్బర్త్వంలో ఉన్నాడు. దశమంలో కుజుడు ఉన్నాడంటే మంచి గాత్రం ఉంటుందండి, మంచి పుత్రులు ఉంటారు, ఒక గ్రామానికి అధికారిగా ఉంటారు, ఎన్నో ఉన్నాయి కదా. అది మీకు గ్రామానికంటే మన జాతకాలు రీత్యా ఉంటాయండి. నేను చెప్పేస్తే అయిపోతుంది, నేను ఉంటానా కాదు. అలా మన జాతకాల రీత్యా భగవంతుడు కొంతమందికి అవకాశం కల్పిస్తూ ఉంటాడు. సో మీకు దశమస్థానం బాగుంది కాబట్టి ఉద్యోగ భద్రత, గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు ఉండడానికి బాగుంటుంది. ప్లస్ గవర్నమెంట్ జాబ్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వాళ్ళ యొక్క ఆఫీసర్ల దీని ద్వారా అంటే ఆఫీసర్ల యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా, మీరు చేస్తున్న కృషి ద్వారా మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. కన్యారాశి వాళ్ళు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీకు భాగ్యంలో గురుడు, దశమంలో కుజుడు, పైగా ఆరో భావంలో శని మిమ్మల్ని సర్వదా రక్షణగా ఉంటారు. కానీ మీరు చేయవలసింది అంటే ఆరోగ్యం బాగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం బాగుండాలంటే శనీశ్వరుడు యొక్క తైలాభిషేకము, ఆంజనేయ స్వామి పూజలు, లేకపోతే శివాభిషేకాలు, లేకపోతే వెంకటేశ్వర దీపారాధన మీకు తెలియదే ఉందండి. ఇవన్నీ చేసుకుంటుంటే మంచి అభివృద్ధి కలుగుతుంది. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంది. మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో చేతికి అందుతాయండి. కొద్దిగా రావాల్సిన బాకీలు ఆగిపోతాయి. కొంతమందికి లేటుగా రావడానికి అవకాశం ఉంది. ఏదైనా సంగీత సాధన చేసే వాళ్ళకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి. బాగా పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ చేస్తుంటారు సార్, ఆ యాంకరింగ్ చేసే వాళ్ళకి మంచి కళ బాగుంటుంది. ముఖ వర్చస్సు బాగా పెరుగుతుంది. ఎక్కువగా మాట్లాడే శక్తి మీకు ఉంటుంది. ఏదైనా ఎక్కువ తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. మీ తమ్ముళ్ళని, మీ అన్నయ్యల్ని, మీ తోబుట్టు వాళ్ళని మీరు కలుస్తారు. చక్కటి ఆలోచనలు వస్తుంటాయి. కార్యరూపం ధరుస్తారు, ఆచరణలో పెడతారు, ఎదుటి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంటారు. మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు మీ తమ్ముళ్ళతోటి. ఫోర్త్ భావంలో రఘుపతులు కారణం అంటే రఘుపతులకి గురుదృష్టి ఉండడం వల్ల చక్కటి విద్య వస్తుందండి. మాతృప్రేమ చక్కగా అద్భుతంగా ఉంటుంది. మీ మాతృప్రేమ ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అంతేకాకుండా వ్యవసాయదారులు ఉంటారు సార్, వాళ్ళకు కూడా పంటలో నష్టాలు రాకుండా లాభాలు రావడానికి, ధనం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా రఘుపతులు కంఫర్టబుల్నెస్, సుఖస్థానం ఉంటాం కదా, అద్భుతంగా చాలా బాగుంది. ముఖ్యంగా సంగీత సాధన చేసే వాళ్ళకి, సంగీతంలో ఉన్న వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్స్ అని అంటాం, వాళ్ళకి కూడా మంచి కలిసి వచ్చే వారం చెప్పచ్చు. అంతేకాదండి, పంచమస్థానంలో శని కొద్దిగా టెన్షన్స్ పెడుతుంటాడు. పంచమస్థానం శని ఒక గ్రూప్కి కానీ, ఒక సంస్థకు కానీ యజమానిగా ఉండేది చేస్తుంటాడు. పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలు ఇస్తాయి. ఏదేమైనా చంద్ర రాహులకి శుక్రుడు ఉన్నాడు. 6వ భావంలో శుక్రుడు అంత మంచివాడు కాదు, మీరు రాసేపది.
కానీ చంద్ర రాహువులు శుక్రుడితో కలిసి ఉండడం వల్ల మీకు తరచూ ప్రయాణాలు జరగడము, తోబుట్టువులు కలవడము, అలాగే మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ విజయం సాధించడము, స్టాంపింగ్ అవ్వడము, గ్రీన్ కార్డ్ సంబంధం అంటే సార్ ఏ ఎగ్జామ్స్ రాసినా ఆ ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్స్ అంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా విజయం సాధించడానికి అవకాశం ఉంది. కానీ సప్తమ స్థానంలో వివాహ శుభకార్యాలు, వివాహ వేడుకలు కొద్దిగా స్లో అయిపోతుంటాయి. మీ ఇంట్లో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ భార్యాభర్తల విషయంలో కూడా కొద్దిగా మనస్పర్ధలు అవడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సో ఏదేమైనా అష్టమ స్థానంలో చంద్రుడితో కలిసిన గురుడు ఉన్నాడు కదా, మంచిదే. తలవంతరం కొంచెం ధనయోగము, ఈ కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి ఉపశమనం కలగడానికే అవకాశము ఎక్కువ ఉంది. చంద్రరాహులు మీకు యోగాన్నే ఇస్తారనడంలో సందేహం లేదు. 6వ ఇంటి వాడు 8వ ఇంట్లోనే ఉన్నాడు, మంచి యోగాన్ని ఇస్తాడు. అంటే అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు మీకు. కుజుడు కూడా బాగున్నాడు భాగ్యంలో, ద్వితీయ సప్తమాధిపతులు భాగ్యంలో ఉన్నారు. అంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. దీన్ని భాగ్యస్థానాన్ని మనం తప్పకుండా ఒక అదృష్ట భావంగా భావిస్తాము. దీన్ని లక్ష్మీ స్థానం అంటాము. కుజుడు ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా సంపదలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంతేకాకుండా మీరు ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఈ భాగ్యస్థానంలో కుజుడు వలన తీర్థయాత్రలు చేయడము, గురువుగారితో కలవడము, అలాగే టెంపుల్స్కి వెళ్ళి ధనం ఖర్చు పెడుతూ ఉండడము, ఇవన్నీ బాగా భాగ్యస్థానం. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో అంటే ఆటోమొబైల్ బిజినెస్ కానీ, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, సాఫ్ట్వేర్ ఇవన్నీ ఉంటాయి కదా భాగ్యం, అదివన్నీ కూడా మీకు బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. 10th భావాధిపతి కూడా బాగున్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. పైగా 6వ తారీఖు 7వ తారీఖులో మీకు ప్రమోషన్స్ రావడము, డబ్బులు పెరగడము, మీకు మంచి ఉద్యోగ భద్రత, ఉద్యోగాల డెవలప్మెంట్స్ ఉండడం, ఏదో బాగా 10th భావం చాలా బాగుంది. కొత్త కొత్త ఉద్యోగాలు రావడం కూడా అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా తులారాశి వాళ్ళకి 12వ భావంలో కేతువుకి గురుదృష్టి ఉంది. సన్మానాలు జరుగుతాయండి. మీకు సన్మానాలే కాకుండా ధనం, ఇందాక చెప్పాను సరే, ధనం విపరీతంగా ఖర్చు పెడతారు. మంచి మంచి పనులకు మాత్రమే ధనం ఖర్చు పెట్టడానికే అవకాశాలు ఉన్నాయి. విదేశాలు వెళ్తారు, అక్కడ సన్మానాలు జరుగుతాయి. ఇలాగ రకరకాలుగా మీరు ఎక్కడ ఉన్న ఆ భావాన్ని వృద్ధి చేస్తూనే ఉంటారు. చదువు విషయంలో ఆటంకాలు ఎదురవ్వవు. అంతేకాకుండా మీ భార్యాభర్త విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకున్నా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రభావం ఉన్నా, అంటే ఆయన పూజలు చేసుకున్నా మంచి అదృష్టం కలుగుతుందండి. ఏదైనా మిమ్మల్ని బాగా కాపాడేవాడు ఎవరైనా శుక్రుడే. శుక్రచంద్రుడు అద్భుతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగా కాపాడతారు. ఏదేమైనా మీ జాతక తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బాగుంది. శుభకార్యాలు, ధర్మకార్యాలు, మంచి మంచి పనులు మీరు ఇంట్లో చేయబోతున్నారు. వృశ్చిక రాశి వారికి ఇది వారం మొత్తం బాగుంది. గురుడే మిమ్మల్ని రక్షగా కాపాడుతూ ఉంటాడు. ఎటువంటి పనులు ఉన్నా సరే అటువంటి పనుల్లో మీరు ఎటువంటి పనులు అంటే మంచి మంచి పనుల్లో మీకు విజయం సాధించడానికి, మీ కార్యదీక్ష బాగా సక్సెస్ అవ్వడానికి గురుడే కారకుడు అవుతాడు. నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు రావాల్సినటువంటి ధనం, యోగం పర్ఫెక్ట్గా బాగుంది. మీ వ్యాపారాల ద్వారా, మీ భార్యాభర్తల యొక్క అనురాగం ద్వారా మీ సంపాదన బాగుంటుంది. అలాగే మీ ప్రోగ్రామ్స్ అంటే కళారంగం ఉంటాం కదా, పాటలు పాడేవాళ్ళు కానీ, యాంకరింగ్ చేసేవాళ్ళు కానీ, వాటి ద్వారా ధన సంపాదన ఉంటుంది. ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తుంటారండి. బహుశా మీ తోబుట్టులు కలవడము, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉండడము, ఎప్పుడు తరచూ ప్రయాణాలు చేయడము, న్యూస్ గ్యాదరింగ్ చేయడము, కమ్యూనికేషన్ వ్యవస్థను పెంచుకోవడము చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే 4th భావంలో వచ్చేని మీకు అంత అదృష్టాన్ని ఇవ్వడు. తల్లిగారికి మాతృప్రేమకి అంటే ఆవిడ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కొంచెం ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. చదువులో కూడా అంతే. అలాగే కొంతమందికి రైతులు ఉంటారు కదా, వ్యవసాయదారులు, వాళ్ళకు కూడా కొద్దిగా నష్టాలు రావడానికి అవకాశం ఉంది. ఏవైనా పంచమ స్థానంలో చంద్రరావు శుక్రులు అంటే పంచమ స్థానంలో ఉన్నారంటే శుక్రుడు గురుడు కూడా పరివర్తనలో ఉన్నారు. ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ వృశ్చిక రాశి వాళ్ళకి సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా ఈ కళారంగం ఉంటారు కదా, కళారంగంలో వాళ్ళకి వృద్ధికరంగా ఉంటుంది. శుక్రుల వలన, శుక్ర రాహుల వలన కళారంగ ప్రతిభ అది ఖచ్చితంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఖచ్చితంగా అంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, అవకాశాలు ఉంటాయని అర్థం. అలాగే మీరు స్టాక్ మార్కెట్లో కూడా ఉన్నారు. స్టాక్ మార్కెట్లో వాళ్ళకి ఆదాయం బాగానే ఉంటుంది, లాసులు తక్కువ. ఏదైనా మీకు తెలియకుండానే మీ శత్రు భయం మీకుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు, మీ మేనమామలకు కూడా అనారోగ్య సమస్యలు, కొద్దిగా రుణాలు చేసే అవకాశాలు మీకు ఉన్నాయి. 7వ భావంలో రాహు ఉన్నారంటే దీన్ని అదృష్ట స్థానం అంటామండి. అదృష్ట స్థానం అంటాము. ప్లస్ మీకు కళత్ర స్థానం ఉంటాం కదా, చక్కటి సంబంధాలు రావడము,
వివాహ శుభకార్యాలు వేడుకలు జరగడము, వివాహాలే కాకుండా మంచి మంచి పనులు, మంచి మంచి కార్యక్రమాలు మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతూనే ఉంటుంది. అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు కదా, అష్టమ స్థానంలో కుజుడు అంత మంచివాడు కాదండి. అనారోగ్య సమస్యలని, కొద్దిగా ప్రయాణాల్లో యాక్సిడెంట్స్ని, కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడానికి మాత్రము కుజుడు ఉన్నాడంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా భాగ్యాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల మీకు జనరల్గా నీటి మీద ప్రయాణం చేయడము, నీటిలో స్నానం చేయడము, అంటే గంగా స్నానం, కావేరీ స్నానం, ఎటువంటి మంచి మంచి త్రివేణి సంగమ స్నానం అంటాం కదా, అక్కడ కుంభమేళ జరుగుతుంది కదండి, అక్కడ జరగచ్చు. అంటే ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో మీరు స్నానాలు చేసే అవకాశాలు రావచ్చు. చెప్పలేము, భగవంతుడి దయ వల్ల మీరు వెళ్ళొచ్చేమో. సో ఈ విధంగా మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా ప్రొఫెషనల్గా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శని కారకత్వంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంటే సాఫ్ట్వేర్ రంగంలో కానీ, కాకపోతే కోల్ సంబంధించిన వాటిలో కానీ ఉద్యోగాల్లో భద్రత లోపించడానికి వాళ్ళ జాతకాల రీత్యా ఉంది, భద్రత ఉండదు. అంటే ఉద్యోగాలు పోవడము, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రాకపోవడము, ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు కొద్దిగా చిన్న చిన్న ఇబ్బంది కలగడము జరుగుతుంది. సరే, 11వ భావంలో ఒక కేతు ఒక్కడ మిమ్మల్ని కాపాడతాడండి. ఎందుకంటే కేతువుకి గురుదృష్టి ఉంది. లాభాలంటే మీరు ఏ చేసినా అక్కడ అంటే ఏ వ్యాపారం చేసినా, ఎట్లా ప్రొఫెషనల్గా అయినా సరే ఎక్కడన్నా మీకు లాభాలు గడిస్తారు. బంధువులు అంటే మీరు ఇష్టపడతారు. అనేక రకాలుగా మీకు ఆదాయము వనరులు ఉన్నాయి. ఆదాయ వనరులు అనేక రకాలుగా మీకు రావడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మీకు చూసుకుంటే కేతువుకి బాగా మీ అన్నయ్యలకి బాగా అదృష్టం ఉందండి. మీ అన్నయ్యలకి తరచూ కలిసి రావడము, వాళ్ళకి బాగుండడము, వే ఆఫ్ లివింగ్ స్టైలు, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అందరికీ కాదండి. మీ కష్టపడడం ద్వారా మీకు వచ్చే భగవంతుడు ఇచ్చే ఆదాయం మీకు ఉంటుంది అని చెప్తున్నా. సో ఈ విధంగా మీ వృశ్చిక రాశి వాళ్ళకి ఏమాత్రం భయపడే అవసరం లేదు. ఒక్క కుజుడు ఒక్కడు మాత్రమే మీకు జాగ్రత్తగా చూసుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడు కళ్యాణం చేయించుకోవడం, ఆయనలోనే అంటే ఆయన భక్తిలోనే మునిగుండే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అదంటే కొంతమందికి మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డము, పెళ్లి కార్య వాళ్ళందరికీ పెళ్ళి అవ్వడము, సంతాన భద్రత లేని సంతానం, ఇవన్నీ ఉంటాయి కదా, కుజుడు కారకత్వమే కదా. ఇవన్నీ మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కేతు ఒక్కడు మీకు బలవంతుడయ్యాడు. అందుకని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ గణపతి ఆరాధన చేసుకుంటే అసలు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే లేదు. మీరు ధనురాశి వారికి మీ రాశ్యాధిపతే బాగున్నాడండి. 4th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. మీకు కుజుడు చూస్తున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా సర్వదా మీరు బాగా ఆరోగ్యంగానే, ఆనందంగానే, ఎప్పుడు డైనమిక్గా, సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ద్వితీయ భావంలో రవిబుధులు గొప్ప అదృష్టం ఉండవు. 12వ తారీఖు వరకు ఉంటారు అక్కడ వాళ్ళు. రవిబుధుడు ద్వితీయంలో ఉండడం వల్ల, గురుదృష్టి కూడా ఉండడం వల్ల చక్కటి విద్య వస్తుంది. అలాగే సంగీత సాధన చేసి తీరుతారు. సంగీతంలో బాగా ప్రావీణ్యత ఉంటుంది. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చక్కటి అవకాశాలు, విదేశ పర్యటన, ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యలో బాగా రాణించడము, బంగారు ఆభరణాలు ధరించడము, అలాగే గురుదృష్టిలో ఉంది కాబట్టి ఆడిటింగ్ వృత్తిలో కూడా ఆడిటర్స్గా బాగా చలామణి అవ్వడము, బాగా ఫైనాన్షియల్గా కుటుంబంలో బాగా డెవలప్మెంట్స్ మీకు కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి. 3వ భావంలో శని అద్భుతం ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఆయన. అంతేకాకుండా జనాలు ఎక్కువ ప్రజలు ఎక్కడుంటే అక్కడ మిమ్మల్ని తీసుకెళ్తూ చక్కగా వాళ్ళతో మమేకమయ్యేటట్టుగా చేయడము, అలాగే మీ తోబుట్టువుల్ని, మీ చెల్లెల్ని కలవడము, కష్టపడుతూ ఉండడము, అలాగే మంచి మంచి శుభవార్తలు వినడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చంద్ర రాహులు శుక్రుడు మంచివాడు కాదు కదా, శుక్రుడు మంచివాడు కాదు. కాకపోతే ఏంటంటే గురు శుక్రుడు పరివర్తనలో ఉన్నారు కాబట్టి చక్కటి విద్య రావడానికి అవకాశాలు ఉన్నాయి చంద్ర శుక్రుల వలన. అంతేకాకుండా విద్యలో ఆటంకాలు కలగడానికి కూడా అవకాశాలు చంద్రశుక్రుల వల్లనే ఉంది. తల్లిగారి ఆరోగ్య పరిస్థితి బాగుంది. ముఖ్యంగా ధనయోగం కలగడానికి, వాహనాల యోగం కలగడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. రాహు 4th భావంలో ఉండడం వల్ల విదేశీ పర్యటనలు చేస్తారు. విదేశాల్లో కొద్దిగా కష్టాలతో కూడుకున్న విదేశీ పర్యటన అంటాం. కష్టాలంటే విపరీతంగా కష్టాలేం కాదు, కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మీ సంతానం విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. స్టాక్ మార్కెట్లో కూడా లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ధనురాశి వాళ్ళకి 6వ భావంలో గురుడితో కలిసిన చంద్రుడు, అంటే యాక్చువల్గా అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు 6వ భావంలో ఉండి గజకేసర యోగంలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే యాక్చువల్గా మీ మేనమామలకి బాగా అదృష్టం కలిసి వస్తుందండి. శత్రుభయం లేకుండా, రుణ సౌకర్యం కలుగుతూ, ఆనందంగా ఉంటూ, ఒక విధంగా చెప్పాలంటే ఆరోగ్యంగా ఉంటూ, అదృష్టవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ
గురుడు వల్లనే కలుగుతున్నాయి. ముఖ్యంగా గురుడు చంద్రుడి వలన ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లోనూ బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గురుడు ప్రభావం మీకు అనేక రకాలుగా మీకు యోగాలే కలిగిస్తాడు తప్ప అవయోగాలు తక్కువ. సప్తమ స్థానంలో కుజుడు తప్పు. సప్తమ స్థానంలో కుజుడు వక్రగతిలో అసలు ఉండకూడదు. భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. అలాగే చేస్తే వ్యాపార అభివృద్ధి కూడా తక్కువగా ఉంటుంది. మీరు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో పార్ట్నర్స్ ఉంటారు కదా, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా భాగ్యస్థానానికి శని దృష్టి కదా, అంత మంచిది కాదు. అంటే భాగ్యం కూడా వృద్ధి అవ్వడానికి అవకాశాలు తక్కువే. భాగ్యాధిపతి మాత్రం బాగున్నాడు ఉండే. రవి బుధులు కాంబినేషన్ పర్ఫెక్ట్గా బాగున్నాడు. అంటే యాక్చువల్గా భాగ్యస్థానానికి అలా చూడడం వల్ల, రవి బుధులు బాగుండడం వల్ల పుణ్య నది స్థానాలు చేయడానికి అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే స్టాంపింగ్ అవ్వడానికి అవకాశాలు ఉంది. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్లు అనేది మీ పర్సనల్ విషయాలు అనేవి ఉంటాయి కదా, అవి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవుతాయి. సిమెంట్ పరిశ్రమలు, కోలు, ఎలక్ట్రిసిటీ పరిశ్రమలు, ఇవన్నీ కూడా వాళ్ళ ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా త్రివేణి సంగమంలో స్నానం చేసే అదృష్టం కలిగి మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమో వెళ్తారేమో చూద్దాం. త్రివేణి సంగమం, గంగాస్థానం అంటాం కదండి, గంగాస్థానం అంటే కదా, హరిద్వారు, ఇవన్నీ మీకు భగవంతుడు రాసి పెట్టాడు కాబట్టి శివుడు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమో చెప్పలేము. అలాగే 10th భావంలో కేతువుకి గురుదృష్టి ఉంది. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బ్రహ్మాండంగా ఉంటుందన్న సందేహం ఉందా? ఏం లేదు. వాళ్ళకి బాగా ప్రమోషన్స్ రావడము, అనుకున్న సంపదలు రావడము, ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ రావడానికే అవకాశాలు. మీరు రాసి వాళ్ళు కొద్దిగా కోపం ఉంటుందని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతే. మీ కర్మస్థానం ఉంటాం కదా, మంచి మంచి పనులు చేయడానికే అవకాశాలు మీకు ఉన్నాయి. దశమస్థానం ఏం సామాన్యమే కాదండి. మీకు ఈ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకైనా మీకు పైబాసులు, అధికారుల చేత మన్ననలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అద్భుతంగా మీరు రాణిస్తారనలో ఏమాత్రం సందేహం లేదు. అదే 12వ భావనుడు గురుడు చూస్తున్నాడు కదా, 12వ భావన గురుడు చూడడం వల్ల కూడా మీకు యోగమే కదండి. మీకు అంటే మీకు ఎక్కువగా వెళ్ళిన తీర్థయాత్రలు చేయడము, అదే టెంపుల్స్కి వెళ్ళడము, అన్నదానానికి ఇవ్వడము, గుడులు గోపురాలు కట్టించడము, వాటి కోసం డబ్బులు ఇవ్వడము, చెరువులు బావులు తవ్వించడం కోసం డబ్బులు ఇవ్వడము, మహాయోగం ఉండవు. నేను ఒక మ్యాగజైన్లో చదివాను కూడా, ఎవరైతే చెరువులు బావులు తవ్విస్తారో అయితే వాళ్ళకి సహాయపడతారో సాక్షాత్ యమధర్మరాజే చెప్పిన అంశం అనమాట ఇది. వాళ్ళు స్వర్గలోకానికి, మంచి లోకానికి వెళ్తారు అని చెప్పారు ఆయన. అందులో ఒక మ్యాగజైన్లో చూశాను. సో ఈ విధంగా పక్క పెడతానండి. పక్క పెడితే ముఖ్యంగా మీ ధనురాశి వాళ్ళకి ఒక అద్భుతమైన యోగం ఉందండి. మీరు పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ కళ్యాణం చేసుకోవడం వల్ల మీ ఇంట్లో కళ్యాణాలు జరగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మకర రాశి మీ రాశిలో రవిబుధులు ఉన్నారు కదండి. రవిబుధులకి గురుదృష్టి కూడా ఉంది కదా. చక్కగా ఆనందంగా, హ్యాపీగా, అద్భుతంగా, మంచి బ్రహ్మాండంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాటిల్లో ఆడిటర్స్ గాను, లేకపోతే మీరు అకౌంట్స్ సంబంధించిన వాటిలో ఉన్న వ్యక్తులు గాను, అంటే డాక్టర్స్ గాను మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంటారు. సుమా అద్భుతంగా, చాలా తెలివైన వారు, బాగా అదృష్టం ఉంటుంది. ఎదుటి వాళ్ళకి సహాయం చేయడంలో మీ తర్వాతే ఎవరైనా అంటామన్నమాట. అలా ఉంటుంది. బంధువులకి ఎదుటి వాళ్ళని పోషించడము, బంధువులంటే ప్రీతికరంగా ఉండడం జరుగుతుంది. కాకపోతే అంటే కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయండి మీకు. అంటే భార్యాభర్తల విషయంలోనూ, లేకపోతే మీ తల్లిదండ్రుల విషయంలోనూ, మీ స్నేహితుల విషయంలోనూ కొద్దిగా మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ రాహు, చంద్ర, శుక్రులు ప్రయాణాలని సూచిస్తున్నారు మీకు. అంటే వాహన యోగాన్ని కలిగిస్తారు. లేకపోతే కదా వాహన యోగము మీ తరచు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు మీరు. పైగా వాహనాలు కొనుక్కుంటారు. అదృష్టం అండి. పైగా ప్రయాణం చేస్తుంటారు. గ్యాదరింగ్ అంటారు సరే, న్యూస్ గ్యాదరింగ్ అంటే మీరు వార్తలు ఎక్కడ ఏ ప్లేస్లో ఏ వార్తలు ఉన్నాయో అది సేకరించడానికి మాత్రం మీరు వెళ్తుంటారు. శుక్రరాహువులు కాంబినేషన్ మీరు ఉంటే అంటే అర్థం అంటే మీరు మకర రాశిలో ఉండుంటే, మీరు పుట్టి ఉంటే ఈ అవకాశాలు ఇప్పుడు ఈ వారం రోజున మీకు ఉన్నాయి. వెళ్తారు, సరిగ్గా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ తోబుట్టులను కలుస్తుంటారు, ధైర్యంగా ఉంటారు. ముఖ్యంగా మీ చెల్లెళ్ళని కలుస్తుంటారు. చెల్లెళ్ళ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు మీరు తీసుకుంటూ ఉంటారు. కాకపోతే అంటే తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి జాగ్రత్తగా చూసుకోండి. చదువులో మాత్రం వెనకబడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ గురుడు అక్కడ మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడండి. పంచమ స్థానంలో గురుడితో కలిసి చంద్రుడు గజకేసర యోగం 6వ తారీఖు 7వ తారీఖులో యోగంలో ఉన్నాడు. అంటే శుభవార్తలు వినడము, మంచి యోగం కలగడము, మీ సంతానం పుట్టడం, మగవాళ్ళు పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉండడము, అయితే స్టాక్ మార్కెట్లో బాగా డబ్బులు సంపాదించడము, అయితే కళారంగంలో, సాహిత్య రంగంలో బాగా ఉన్నతంగా గుర్తింపు రావడము, ఇంకా చెప్పాలంటే పొలిటికల్ రంగంలో మంత్రి పదవులు రావడము. ఏం చెప్పగలమండి, మీ జాతకంలో ఉండొచ్చేమో. అందరికీ అసమా ఇదంతా శాస్త్రం అండి, తెలుసుకోవడం వరకు మాత్రమే.
దాన్ని విమర్శించడం అవన్నీ కాదు, మీ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అలా చూసుకోండి. సో ఈ విధంగా అలా చూసుకోండి అంటే జాతకాల ప్రకారం చూసుకోండి. ఇదంతా కూడా మనం తెలుసుకోవడం కోసమే నాలెడ్జ్ అనమాట. ఈ వారంలో ఏం జరగబోతోంది. సరే, 6వ భావంలో కుజుడు ఉన్నాడు కదండి. 6వ భావంలో కుజుడు అద్భుతం. మీకు పంచభావంలో గురుడు ఎంత యోగిస్తాడో అంతకంటే రెట్టింపుగా 6వ భావంలో కుజుడు యోగిస్తాడు. 6వ భావంలో కుజుడు ఉన్నాడంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా ఉన్నతంగా రాణించడానికి, రాజకీయ రంగంలో పదవులు రావడానికి, రాజకీయ రంగంలో వెలగడానికి అవకాశాలు ఉంటాయి. మీకు కూడా రాజకీయ రంగ నాయకులు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. శని వలన, ద్వితీయంలో శని ఉన్నాడు కదా, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కంఫర్టబుల్నెస్ తక్కువ ఉంటుంది. అయినా కూడా మంచి పదవులు రావడము, వాళ్ళ జాతకాల రీత్యా ఉన్నతంగా ఎదగడము జరుగుతుంది. రాజకీయ నాయకులకే కదండి, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవడము, మీకు కూడా బాగా జరగడము, ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము ఆడవాళ్ళకి చెప్తానండి. ఇట్లాగా కుజుడు ప్రభావం మీకు విపరీతమైన రాజయోగం కలగడానికి అవకాశం ఉంది. ఒక గ్రామానికో, ఒక నగరానికో, ఒక ఫ్రెండ్స్ గ్రూప్కో మీకు అధికారిగా అంటే మీరు కొద్దిగా లీడర్షిప్ క్వాలిటీస్ మీకు ఉంటాయి. ఏదేమైనా సప్తమ భావాధిపతి కూడా బాగున్నాడు, అంటే సప్తమ భావాధిపతి బాగున్నాడు కాబట్టి మీ ఇంట్లో శుభకార్యాలు, శుభవార్తలు వినడము, శుభకార్యాలు చేయడము, వివాహాది వేడుకలు జరగడానికి అవకాశం ఉంది. కాకపోతే అష్టమ స్థానానికి సరి చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ రావడానికే అవకాశం ఉంది. భాగ్యస్థానంలో కేతుకి గురుదృష్టి ఒక్కటి చాలండి మీకు యోగం. మీకు 5వ భావంలో గురుడుతో చంద్రుడు, 6లో కుజుడు, అలాగే భాగ్యంలో కేతుకి గురుదృష్టి ఉండడం వల్ల అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము ఖచ్చితంగా ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కాదండి, మీ షూటింగ్లు అవ్వచ్చు, మీ బిజినెస్ రీచ్ అవ్వచ్చు, మీ పర్సనల్ విషయాలు రీచ్ అవ్వచ్చు. మకర రాశి వాళ్ళు ఈ వారంలో విదేశాలు వెళ్ళడం ఖాయము, అవకాశాలు ఉన్నాయి మీ జాతకాల రీత్యా. అంతేకాకుండా ఈ కేతు ప్రభావం వలన పుణ్యక్షేత్ర దర్శనాలు బాగా చేసుకుంటారు. పుణ్య నదుల స్థానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, త్రివేణి సంగమం, ప్రయాగ్రాజ్ అంటాం కదా, కుంభమేళ జరుగుతాం కదండి. ఏమో అవకాశాలు రావచ్చేమో చూడండి. అద్భుతం, భగవంతుడే ఆశీర్వదిస్తాడేమో శివుడు. అంటే అందరికీ ఉండదనుకోండి, భగవంతుడే ఆశీస్సులు ఉండాలి. సరే, ఈ మీకు భాగ్యంలో అలా ఉండడం వలన మీకు అవకాశాలు బాగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మీ వ్యాపార అభివృద్ధి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపార అభివృద్ధి చక్కగా బ్రహ్మాండంగా ఉంటుందనలో సందేహం లేదండి. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా బాగుంటుంది. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ అంటాం కదా, కంప్యూటర్ హార్డ్వేరు, వాళ్ళకు కూడా మంచి యోగం కలుగుతుంది అన్నలో సందేహం లేదు. ఏదైనా 10th భావాధిపతి కూడా శుక్రుడు ఉచ్చస్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే మీరు బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో అంటే జనరల్గా ఉద్యోగస్తులుగా చెప్దాం, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా అవ్వచ్చు, వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయండి. ప్రమోషన్స్, ఉన్నతమైన పదవులకు వెళ్ళడము, అఫీషియల్ పొజిషన్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా గురుడు మీకు 11వ భావాన్ని చూస్తున్నాడు కదండి. 11వ భావాధిపతి కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి మీ అన్నయ్య గారికి, అక్కయ్య గారికి బాగుండడము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండడము, ఇలాగ రకరకాలుగా మీకు ధనయోగానికి బాగా కలిగిస్తున్నారనలో సందేహం లేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ధనయోగం బాగా ఉంటుందండి. వాళ్ళ భూములు కానీ, వాళ్ళ అపార్ట్మెంట్స్ కానీ చాలా స్పీడ్గా అమ్ముడుపోవడము, అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మీ జాతకం బాగుందండి. ముఖ్యంగా శనీశ్వరుడు ఒక్కడ మీకు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన, శనీశ్వరి తైలాభిషేకాలు, ఇలాగ మీకు అన్నీ తెలుసు. ఇలా చేసుకుంటే మంచి అద్భుతమైన ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకంటే ఈ వారం ప్రత్యేకత ఏంటంటే, కుంభరాశి వాళ్ళకి శనీశ్వరుడు కొద్ది గొప్ప మీకు యోగాన్ని కలిగించబోతున్నాడు. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గడము, లేకపోతే మీ ఆరోగ్యంగా ఉండడము, ఎక్కువగా కష్టపడి పనిచేసే వాళ్ళకి బాగా డెవలప్ చేయడము, ఇవన్నీ శనీశ్వరుడు కలుగుతుంది. మీరు కష్టపడి పనిచేసే తత్వంలోనే ఉండేట్టుగా చేస్తాడు శని భగవానుడు. అందుకే మీరు చాలా పైకి వస్తున్నారు. తర్వాత 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు, ద్వితీయాధిపతి 4th భావంలో ఉన్నాడు. ఫారిన్ మీ జాతకాలు రీచ్ వెళ్తారు సమా, నేను వెళ్ళిపోతానా, అలా కాదు. 2nd హౌస్ లార్డ్ ఉండడం వల్ల మీ జాతక ప్రకారం విదేశాలు వెళ్తారు. ఈ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు అండి, అత్యంత రాజకారకుడు కదా. చంద్ర శుక్రుడు ద్వితీయ భావంలో ఉండడం వలన లక్ష్మీదేవి బాగా ధనం బాగా ఉండడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. పైగా రాహు కూడా ఉన్నాడు కదా. చంద్రుడితో కలిసిన రాహు విశేషమైన బలవంతుడు అవుతాడు. చంద్రుడిచ్చే శుభఫలితాలు కూడా రాహు ఇచ్చేసి బ్రహ్మాండం కాపాడుతాడు. ముఖ్యంగా శుక్రరాహులు ఉన్నారంటే తోబుట్టుల ద్వారా ధనయోగము, మీరు కష్టపడడం ద్వారా ధనయోగం ఉంటుంది. చంద్రశుక్లం వలన ఆభరణాలు, బంగారు ఆభరణాలు, కంఠధ్వని బాగుండడము, ముఖవర్చస్సు బాగుండడం, వెలిగిపోతూ ఉండడం, అలాగే మీరు చెప్పినటువంటి వాగ్ధాటి, వాక్శుద్ధి ఎక్కువ ఉండడము జరుగుతుంది.
శుక్రుడు ఉన్న ద్వితీయ భావం శుక్రుడు కాబట్టే కదండి చాలామందికి సంగీతం బాగా రావడము, పైగా సంగీతంలో బాగా డెవలప్ అవ్వడము, గాయకులకి బాగా పాటలు పాడే అవకాశాలు ఉండడము, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ధనము వర్షంగా అంటే వర్షం కాదు కానీ ధనం రావడానికి అవకాశము ఉన్నాయి. చంద్రశుక్రుడు ద్వితీయ భావంలో పర్ఫెక్ట్గా చాలా బాగున్నారు, అదృష్టం. అలాగే ఫోర్త్ భావాల్లో కూడా గురుడు ఉన్నాడు, అంటే పరివర్తనలో ఉన్నారు వీడింట్లో వాళ్ళ శుక్ర గురుడు పరివర్తన. ఆయన ఫోర్త్ భావంలో గురుడితో కలిసి చంద్రుడు అండి, అంటే గజకేసరి యోగం ఉంది, అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది, అంటే వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని అర్థం కదా. అంతే చదువు కూడా మీరు బాగా చదివి మంచి ప్రతిభ కనపరుస్తుంటారు. మీ తల్లిగారి యొక్క ఆరోగ్యము, ఐశ్వర్యము, అలాగే ఆవిడ యొక్క ఆయుష్ పెరగడానికే గురుడు ఫోర్త్ భావంలో ఉన్నాడు. ముఖ్యంగా గురుడు ఫోర్త్ భావంలో ఉన్నాడంటే సంగీతం అండి. సంగీతం అంటే మీరు బాగా ఇష్టపడతారు, మ్యూజిక్ బాగా రావడానికి అయితే వినడానికి మీరు ఇష్టపడుతుంటారు. మీరు ఏదో విధంగా మీరు పాటలు పాడతారండి. మీరు కుంభరాశి వాళ్ళకి శుక్రుడు ప్రభావం వల్ల పాటలు పాడడము, మంచి డ్రెస్సులు వేయడము, ఆభరణాలు ఉండడము, అందంగా కనపడము, మీ విశేష మీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ ప్రజ్ఞ అది సరే, అది పక్కన పెడితే పంచమస్థానంలో కుజుడు ఉన్నాడు. సో సంతానం కలగడానికి కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు పడ్డా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఈ కుజుడు కారకత్వంలో ఉన్నటువంటి సంబంధించిన స్టాక్ బిజినెస్ చేసుకుంటే అదృష్టం కలిసి రావచ్చు, సక్సెస్ అవ్వచ్చు. లాటరీస్ అంటాము కదా, ఈ స్టాక్ మార్కెట్ అంటాము, ఇవన్నీ కూడా పంచమస్థానం చూస్తాం కాబట్టి కుజుడు బాగుండాలి. పంచమాధిపతి కూడా మీకు 1000 భావంలో ఉన్నాడు. సో ఈ విధంగా అంటే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని అర్థమవుతుంది. ఏదైనా మీ కుంభరాశి వాళ్ళకి సప్తమ స్థానం సరి చూస్తున్నాడు, అంటే భార్యాభర్తల విషయంలో అప్పుడప్పుడు తగాదాలు, మనస్పర్ధలు, చికాకులు, కోపతాపాలు ఇవన్నీ సామాన్యంగా ఉంటాయి, అంతే. దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. సప్తమాధిపతి వైభవంలో ఉన్నాడు, అంటే మీ భార్య గారు కానీ మీ భర్త గారు కానీ వాళ్ళ రీత్యా మీకు ఖర్చు ఉండడానికి అవకాశం ఉంది. వాళ్ళ కోసము మీరు ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండవలసిందే. సో ఈ విధంగా మీకు సప్తమ భావం బాగుంది. ఏమైనా అష్టమ స్థానం చూసుకుంటే కేతు ఉన్నాడు. అష్టమ స్థానానికి కేతుకి గురుదృష్టి పెట్టాడు భగవంతుడు వలన మీకు అదృష్టం. అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డము, లా రిలేటెడ్ కానీ కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ఉంటే భగవంతుడి వల్ల మీకు ఏం లేకుండా బయటపడ్డము, ఫేవరబుల్గా ఉండడానికి అవకాశాలు ఉండడము గురు ప్రభావం వల్లనే ఉంటాయి మీకు. పైగా సప్తమాధిపతి మీకు అష్టమాధిపతి కూడా 12వ భావంలో ఉన్నాడు, యోగాన్ని ఇస్తాడు. ఒక యోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత కొంచెం ధనయోగము, అదృష్టవంతుడిగా ఉండడము, ఆరోగ్యవంతుడిగా ఉండడము, సేవ చేయడము, సేవకాజనం ఉండడం అని జరుగుతాయి. భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు కదా శుక్రుడు. భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడంటే మీరు ఏదైనా ప్రయాణాలు పెట్టుకుంటే డబ్బుకు లోటు ఉండదండి, ఆ డబ్బులు ఆటోమేటిక్గా వస్తుంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళడము, లేకపోతే అక్కడ చదువుకోవడము, సముద్ర స్థానాలు, గంగా స్థానాలు అంటాం కదా, స్నానాలు చేసి అదృష్టం కలగడము, పుణ్యక్షేత్ర దర్శనాలు, కాశీ, ప్రయాగరాజ్, కుంభమేళ అనుకుంటాం కదండి, మీకు అదృష్టం వస్తుందేమో చూద్దాం. అలాగా స్నానం చేసే అవకాశం దొరకడము, ఇవన్నీ భగవంతుడి దయ వల్ల ఉంటాయండి. లాలాటమే లిఖితమై ఉంటుంది. సరే, అది పక్క పెడితే భాగ్యస్థానంలో మీ వ్యాపారాభివృద్ధి కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో కూడా మీరు విజయం సాధిస్తారు. అంతేకాకుండా దశమస్థానం చూసుకుంటే దశమానికి గురుదృష్టి ఉంది కదా, మీకు భయపడాల్సిన అవసరం లేదు. దశమానికి గురుదృష్టి ఉంది, దశమాధిపతి పంచమాలో ఉన్నాడు కాబట్టి మీ చక్కటి ప్రోగ్రామ్స్, అంటే మీకు మంచి కర్మస్థానం కదండి, మంచి ప్రోగ్రామ్స్ అంటే చదువు ద్వారా ప్రోగ్రామ్స్ ఇవ్వడము, అయితే మీ కష్టపడడం ద్వారా మంచి ఉద్యోగాలు సంపాదించడము, బ్యాంకింగ్ రంగంలో కానీ, లేకపోతే మీరు ఏదైనా ఏ సంస్థలో కానీ ఉద్యోగాలు సంపాదించిన ఉద్యోగాలకు ప్రమోషన్స్ రావడము, ఆదాయం పెరగడము, అంత బాగుందండి. దశమస్థానము 11వ భావానికి కూడా కుజుడు ఉన్నాడు, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా మంచి యోగమే. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమ ఉన్న వాళ్ళకి, ఫార్మా రంగం వాళ్ళకు కూడా మంచి యోగంగా చెప్పచ్చు. ముఖ్యంగా రవి బుధులు 12వ భావం ఉండడం వలన, ఈ గురుదృష్టి ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళడం వల్ల అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడము, ఎక్కువగా మీరు భగవంతుడి ఆరాధన చేస్తుండడం వల్ల డబ్బు ఖర్చు పెడతారు ఉంటాయి. అంటే ఎక్కువగా పుణ్యక్షేత్రాలు వెళ్ళడము, గుళ్ళకి వెళ్ళడము, అయితే మీ ఇంట్లోనే పుణ్య కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేయడం వల్ల ధనం ఖర్చు అవుతూ ఉంటుంది, సన్మానాలు జరుగుతూ ఉంటాయి, విశేషమైన ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. సో ఏదేమైనా కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా ఏమాత్రము ఆలోచించే విషయం లేదు. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు. ధనం ఆరోగ్యవంతులుగా ఉంటారనే కాకుండా ధనం కూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మీరు ఒక్క జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీ భార్య గారు కానీ మీ భర్త గారు కానీ యొక్క ఆరోగ్య పరిస్థితే. వాళ్ళ వలన మీరు ధనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క అంటే జనరల్గా బిజినెస్ కూడా అంతే, సప్తమ స్థానం. సో ఈ ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటే మీరు ఎప్పుడు
ముందంజలో ఉంటారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్యనారాయణుడు. సూర్యారాధన చేయడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాడన్న సందేహం లేదు. మీనరాశి వాళ్ళకి చంద్రరాహువులు గొప్ప అదృష్టం అంటే ఈ డైనమిక్. అలాగే శుక్రుడు కలిశాడు, వచ్చేసైతే శుక్రుడు మంచివాడే కాదు, కానీ పరివర్తనలో ఉన్న శుక్రుడు మంచివాడు కదా. పరివర్తన అంటే గురుడు హౌస్ శుక్రుడు హౌస్లో గురుడు మంచివాడే. అంటే యాక్చువల్గా మీరు చెప్పాలంటే ఎప్పుడు డైనమిక్గా, సంతోషంగా, ఆనందంగా ప్రయాణాలు చేస్తూ కొత్త కొత్త విషయాలను సేకరిస్తూ అలా చెప్పాలన్నమాట. కొత్త కొత్త న్యూస్ అనే బదులు కొత్త కొత్త విషయాలు, వార్తలు సేకరిస్తూ ఆనందంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు మీరు. కాకపోతే ఏంటంటే మీకు కుటుంబం దూరంగా ఉండడము, కుటుంబంలో దూరంగా ఉండడం అంటే భార్యాభర్తలు ప్రయాణాలు ఇచ్చే దూరంగా ఉండడము, కొద్దిగా రావాల్సిన డబ్బులు కొద్దిగా లేట్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా చంద్రగురులు బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే మీ తోబుట్టువులు ఉంటారు సరే, తమ్ముళ్ళు, వాళ్ళకి కలిసి వచ్చే అంశం చెప్పచ్చు. తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ 6వ తారీఖు 7వ తారీఖుని 3వ భావంలో బాగా కలిసి వచ్చే అంశం అండి. ముఖ్యంగా చెప్పాలంటే మీ లగ్నం ప్రకారం చూసుకోండి. ఏదైనా సరే 3rd భావంలో కనుక గురుడు ఉంటే మీ బలం ఎవరంటే మీ 3rd భావాధిపతే. 3rd భావంలో ఉన్న గురుడే అంత యోగాన్ని కలిగిస్తాడు, స్ట్రాంగ్నెస్ అనమాట. మీ ధైర్యము, బలము ఎవరంటే 3rd భావంలో ఉన్న గురుడే. ఖచ్చితంగా అంతే. ఆయన ధనాన్ని ఇస్తాడు, తెలివితేటలను ఇస్తాడు, ప్రయాణాలను ఇస్తాడు, తోబుట్టులకు మంచిగా జరిగేది చూస్తుంటాడు, వాహన యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. అంతే. 1 2 2nd హౌస్ లార్డ్ 4th భావంలో కుజుడు ఉన్నాడు. విదేశ పర్యటన కలిగించేది చేస్తూ ఉంటాడు. డబ్బులు ఎప్పుడైనా ఖర్చు పెడుతూ బాగా సంపాదించేది చేస్తూ ఉంటాడు. భూములు కొనుక్కుంటారండి మీరు. భూములు, వాహనాలు, గృహాలు, ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి చాలా అద్భుతం. ఏదైనా 5వ స్థానాధిపతి కూడా ఉచ్చస్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. 6వ తారీఖు 7వ తారీఖులో శుభవార్తలు వింటారు. ఈ సాఫ్ట్వేర్ రంగం కంటే ఈ స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్ వాళ్ళకి 6వ తారీఖు 7వ తారీఖు ఎందుకంటే బాగా కలిసి వస్తుందండి. అది కుజుడి కారకత్వంలో కానీ ఈ వాళ్ళు కుజుడికి సంబంధించిన వాటిలో వాళ్ళకి బాగా కలిసి రావడానికి అవకాశం ఉంది. ఏమైనా 7వ స్థానానికి కొద్దిగా ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. శత్రువులు కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఏమైనా 7వ భావాధిపతి వాడు బుధుడు బాగున్నాడు, లాభంలో ఉన్నాడు. 7వ భావానికి గురుదృష్టి ఉంది. అంటే 7వ భావాన్ని ఏమంటారంటే కళత్ర స్థానము, అదృష్ట స్థానము, బిజినెస్ సంబంధించిన వ్యవహారాలు అంటాం కదా. 7వ భావాధిపతి గురుడు చూడడము, 7వ భావానికి 7వ కేతు ఉన్నప్పటికీ 7వ భావాధిపతి లాభంలో ఉన్నాడు, బుధుడు రవితో కలిసి ఉన్నాడు. కాబట్టి యోగం కలుగుతుంది. నువ్వు వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతుంది. దగ్గరకు వచ్చిన సంబంధాలు ఖచ్చితంగా సెటిల్ అయిపోతుంటాయి. మంచి సంబంధాలు ఉంటాయి. భార్యాభర్తల అనురాగం చాలా అద్భుతం అండి. భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి అదృష్టం తోడవుతుంటుంది, ధనం వస్తూ ఉంటుంది. 7వ ఎంత బాగుంది చూడండి. విహారయాత్ర చేస్తూ ఉంటారు, మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు, వాహన యోగం కలుగుతుంది. అలాగే భార్యాభర్తల అనురాగం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయుర్దాయ విషయంలో ఏమాత్రమో ఇబ్బంది పడరు. ఎందుకంటే అష్టమాధిపతి బ్రహ్మాండంగా వచ్చే స్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, బాగున్నాడు. అంటే ఆయుర్దాయ విషయంలో, ఆరోగ్య విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. భాగ్యస్థానం అంటే మీరు చేస్తే వ్యాపారాలు, గురుదృష్టి ఉంది కదండి. గురుదృష్టి కుజుడు కదా, మీకు బాగున్నాడు, 4th భావంలో ఉన్నాడు. కాబట్టి మీరు భాగ్యస్థానం అంటే లక్ష్మీ స్థానం బాగుంది. కాబట్టి మీరు మీ చదువు రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా అంటాం కదా, విదేశాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, గురుడు భాగ్యస్థానం చూడడం వల్ల స్నానాలు, గంగా స్నానాలు, పుణ్యనదుల స్నానాలు, హరిద్వార్, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు దర్శించుకోబోతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రయాగరాజ్, మన త్రివేణి సంగమం ఉంటాం కదండి, అక్కడ ప్రయాగరాజులో కూడా మీరు బాగా చేసుకోవడానికి, ప్రయాగరాజులో స్నానాలు చేయడానికి, కుంభమేళ జరుగుతాం కదా, అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. భాగ్యస్థానం ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా మీ బిజినెస్ రిలేటెడ్ బిజినెస్లో కూడా బాగా డెవలప్ అవుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. బిజినెస్లో బాగా రాణిస్తారు. 10th భావాన్ని కుజుడు చూస్తున్నారు కదా, 10th భావాధిపతి కూడా గురుడు బాగున్నాడు. అంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో భద్రత, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి మంచి అద్భుతమైన ప్రణాళికతో బాగా డెవలప్ అవుతారండి. వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, కొత్త కొత్త ఉద్యోగాలు రావడము, ఇవన్నీ బాగున్నాయి. లాభస్థానంలో రవిబుధులు ఉన్నారు. లాభంలో రవిబుధులు అంటే గొప్ప అదృష్టం అండి. ఎందుకంటే మీరు అంటే జనరల్గా లాభస్థానంలో రవిబుధులు అంటే మీ వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా తగ్గుతుంది. తలవంతనము కొంచెం ధనయోగం బాగుంటుంది. వ్యాపారాల ద్వారా అధికమైన ధన లాభం ఉండడానికి రవిబుధులే కారకులు అవుతారు. అద్భుతం. మీ చాలా 11వ భావం ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీ వ్యాపారాల ద్వారా, చదువు ద్వారా బాగా ధన సంపాదన, నేమ్ అండ్ ఫేమ్ రావడము, అదృష్టం తోడవడము, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఒక్క ఇబ్బంది ఏంటంటే 12వ భావంలో శని, ఏలినటి ప్రభావం ఉంది కదండి మీకు. అంటే మీతో జనరల్గా ప్రయాణాలు చేయడము, ఉన్న ఊరు నుంచి మీరు దూరంగా వెళ్ళడము,
అయితే ఉన్న ఊరు నుంచి మీ ఇంటి నుంచి దూరంగా వెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో ఉండడము, అక్కడ భోజనాలు చేయడము, అంటే వేరే పరాయి పంచ అంటాం కదా, వేరే వాళ్ళ ఇంట్లో ఉంటాం కదా, అలా ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా పరిణామాలు శని అంటే మీకు చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడు. మనశ్శాంతి లేకుండా తిరుగుతూ ఉండడము, ఏదో లోటుపాట్లు కనిపిస్తుంటాయి. అందుకనే శనీశ్వరుడికి సంబంధించినటువంటి తైలాభిషేకం కానీ చేయించుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి పూజలు ఇవన్నీ ఉంటాయి కదా, మందపల్లిలో శనీశ్వరుడు అభిషేకాలు నాకు తెలిసింది చెప్తానండి. ఇలాగా చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ మీనరాశి వాళ్ళకి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మంచి యోగాలు ఉన్నాయి. రఘుబుద్ధులు మిమ్మల్ని బాగా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మీరు చేసుకోవాల్సిన పూజలు శనీశ్వరుడికి పూజ చేసుకున్నా, వెంకటేశ్వర ఆరాధన చేసుకున్నా, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నా తప్పకుండా సర్వశుభాలు కలగడానికి అవకాశాలు ఈ వారం మొత్తం మీకు ఉన్నాయి. ఇప్పుడు 12 రాశుల వాళ్ళకి అంటే మేషం నుంచి మీనరాశి వారికి కూడా రెమెడీస్ అంటే ఆచరించదగ్గ, పూజించవలసినది దేవుడు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయంటే అమ్మవారి యొక్క పూజలండి. అమ్మవారి లలిత అమ్మవారు కానీ, దుర్గా అమ్మవారు కానీ, అలాగే పార్వతీ అమ్మవారు కానీ, మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు అమ్మవారి యొక్క పూజలు వలన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు వచ్చే స్థితిలో ఉండడం కారణం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కంపల్సరీగా చేసుకోవాలండి. అంటే వెంకటేశ్వరం దగ్గర శనీశ్వరుడు అంటే శనివారం పూట, శనీశ్వరుడు చెప్దాం, శనివారం పూట మీరు ఒక మూకుల్లో ఒక ఖండమైన ఒత్తి వేసి వెలిగించడం వలన దోషాలు పరిహారం అవుతాయి. మీకు కానీ శనీశ్వరం వచ్చే దోషాలు కానీ ఎటువంటి దోషాలు సరే పరిహారం అయి చక్కగా పెళ్ళి కూడా అయిపోతుంటాయి. అది చెప్పదగ్గ విషయం. అంతే కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి నిరంతరం పూజించడం వలన సర్వశుభాలు కలగడం కాకుండా కోర్టు సంబంధించిన వ్యవహారంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, పిల్లలు పుట్టట్లేదని ఇవి ఇబ్బందులు కానీ వీటన్నిటిని తొలగించడం కోసం కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కంపల్సరీగా చేయాలండి. వీటన్నిటికంటే ముఖ్యం ఫైనల్గా చెప్పదగ్గది ఏంటంటే శివాభిషేకాలు, శివారాధన చేసుకోవడం వలన, శివుడికి అభిషేకాలు చేసుకోవడం వలన, శివుడికి విభూతితో పూజించడం వలన, అంటే గంగా స్నానాలు చేయడం వలన, శివుడికి క్షేత్రాలైన దర్శనాలు చేసుకోవడం వలన, అమ్మవారి పీఠాలు దర్శించడం వలన చక్కటి యోగాలు 12 రాశులకు కలుగుతాయండి. ముఖ్యంగా మీరు చాలామందికి 12 రాశులకు అవకాశం ఏంటంటే, నాకు తెలిసి 12 రాశులకి గంగా స్నానాలు చేసే అదృష్టం ఎక్కువ ఉంది. కాశీలో కానీ, హరిద్వార్లో కానీ, త్రివేణి సంగమంలో కానీ ఇది చేసే అవకాశాలు మీ రాశుల వాళ్ళకి ఈ మాఘమాసం నుంచి చాలా ఎక్కువ ఉన్నాయి. పైగా రథసప్తమి వస్తుంది, భీష్మ ఏకాదశి కూడా వస్తున్నాయి. సో ఈ 2 పవర్ఫుల్ డేస్ కదా, కాబట్టి మీరు తప్పకుండా మీరు చేసుకుంటారు, అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫైనల్గా చిన్న మాట ఏంటంటే సూర్యభగవాన్ ఆరాధన. రథసప్తమి వస్తుంది కదా, 4వ తారీఖు రథసప్తమి వస్తుంది. ఆ రోజు మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ, ముఖ్యంగా 3వ తారీఖుని షష్ఠి వస్తుంది కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉండి, తర్వాత రోజు 4వ తారీఖుని కుజుడు సంబంధించింది కాబట్టి ఏమంటారంటే సూర్యభగవానుడు రథసప్తమి పూట చేసుకోవడం వల్ల, పూజలు చేసుకోవడం వల్ల, అంటే ఒక ముక్కలు చెప్పాలంటే ముందు రోజు ఉపవాసం ఉండి, సోమవారం ఉపవాసం ఉండి, తర్వాత రోజు రథసప్తమి పూట సూర్యభగవాను ఆరాధన చేసుకోవడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతుండడంలో ఏమాత్రం సందేహం లేదు.